Bitch. హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ వస్తేజ్ గారిని. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే ఆఫ్‌కోర్స్ వెంకటేష్ గారి మన 50వ చిత్రం 'వాసు' డైరెక్టెడ్ బై మన కరుణాకరన్ గారు. సో, దానికి ముందు ఇంకేమైనా అప్డేట్‌లున్నాయంటే లేదు పెద్దగా ఏం లేదు. ఇంకోటి నేను చెప్దాం అనుకున్నా. అంటే బేసిక్‌గా నాకు తెలీదు జనాలకి ఎక్కుతుందో, ఎక్కట్లేదో అని జెప్పి. ఐ నో మనం నేను కూడా గమనించా. మనం ఈ పాడ్‌కాస్ట్ స్టార్టింగ్‌లో చాలా అయితే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ చాలా యూనిక్ ఉండే ఒక ఎపిసోడ్‌లు మేము చేసాం. అదింకా చేయాలని ఒక ప్రయత్నం ఉందండి. బట్ నేను ఎట్లా పడిపోయానంటే అది కాదు లైక్ ఇష్టమైన సినిమాల గురించి రివ్యూ చేద్దాం అని మరొకసారి చూద్దాం. అండ్ అంటే బేసిక్‌గా ఇండస్ట్రీ ఎట్లా అయిందంటే వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీయట్లేదు. ఐ థింక్ అది అందరూ ఒప్పుకుంటారు. మంచి సినిమాలంటే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉండే ఒక సినిమాలు. ఈ కంటెంట్ బేస్డ్ సినిమాలు నా కాన్సెప్ట్‌లు బావుంటాయి గానీ, ఐడియాస్ బావుంటాయి గానీ ఎగ్జిక్యూషన్ మాత్రం దరిద్రంగా ఉంటది ఎప్పుడైనా. సో, అంటే ఏదో ఒకటి బట్ ఐ హోప్ అంటే బేసిక్‌గా ఇంకొకసారి చెప్పాలంటే నేను చేసే ప్రయత్నం ఈ సినిమాలు గురించి మళ్ళీ మాట్లాడి, మళ్ళీ చూసినంత సేపు హోప్‌ఫుల్లీ మీరు సినిమా ఏదో ఒక కొత్త పర్స్పెక్టివ్ మీరు యూ నో మీకు ఒక కొత్త పర్స్పెక్టివ్ వస్తది సినిమా మీద. లేకపోతే ఈ సినిమా ఓహో! ఇలా గూడా జూడొచ్చా? లేకపోతే ఇంకెలా జెప్పాలి మీకు? అంటే కొత్త పర్స్పెక్టివ్ ఓర్ నీకుండే ఒక ఆలోచనలు సినిమా గురించి. మీరు సినిమా జూసిన తర్వాత సినిమా గుర్తుంటే యాహ్! నేను గూడా సేమ్ అదే ఫీల్ అయ్యాను అన్నట్టు ఒకవేళ ఫీలింగ్ కలిగిస్తే అది మంచిది. ఇంకోటేమైనా జెప్పాలంటే బేసిక్‌గా అంటే మాకెవరు రాయరు. నాకు కొంచెం బాధేస్తది. బట్ ఇంకోటి నేను ఐ థింక్ మేబీ నేను ప్రమోట్ చేసే విధానం ఏం బాలేదు గానీ, మా ప్రతి ఎపిసోడ్‌లో మేము చెప్తాం. అంటే మా బయోలో ఉంది. కానీ లింక్ ఎవడు చూడడు గానీ, ప్లీజ్ రైట్ టు అస్ టాలీవుడ్ కబుర్లు 1@gmail.com మా ఈమెయిల్ మా బయోలో ఉంటది. అంటే మీరు అబౌట్ సెక్షన్‌కెళ్తే స్పాటిఫైలో అక్కడ ఈమెయిల్ ఉంటది. ప్లీజ్ మాకు రాయండి. మీకు నచ్చితే మాకు చెప్పండి. అట్ ద సేమ్ టైమ్ నచ్చకపోతే గూడా మాకు జెప్పండి. మా ప్రయత్నం ఏదో మేము జేస్తున్నాం. సో మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ జేయాలి. అంటే ఎంటర్‌టైన్ చేయాలని ఒక ఉద్దేశ్యంతో అట్ ద సేమ్ టైమ్ మన పాత జ్ఞాపకాలు, మన వింటేజు, మన నొస్టాల్జియా మళ్ళీ ఒక నొస్టాల్జియా బ్లాస్ట్ ఇవ్వడానికి అది గూడా నా ప్రయత్నం. అరే! ఈ సినిమా జూసా గదా! అట్లా మళ్ళీ అంటే మరొక్కసారి ఆ పాత జ్ఞాపకాలని గుర్తు జేస్తూ హోప్‌ఫుల్‌గా నేను చేశానదే నేను ఆశిస్తున్నాను. నేను జేయట్లేదంటే అది వేరే విషయం అనుకో గానీ ఏం జేయలేం. బట్ సో మరొకసారి మీ అందరికి మా వినయ్ ప్రేక్షకులందరికీ మా పాడ్‌కాస్ట్ వినుంటే ప్లీజ్ అండి టాలీవుడ్ కబుర్లు 1@gmail.comకి మీరు ప్లీజ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. మీరు రాయండి. మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది నాకు నిజంగానే తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఇప్పుడే స్పాటిఫైలో అది చాలా పిక్ అయింది. సో అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఆడిషన్స్ అనేవి పెద్దగా ఏం రావట్లేదు. సో నేను కూడా చాలా బాధపడుతున్నాను. బట్ జస్ట్ ఏందంటే, మనం ఎన్ని దారులున్నా, ఎన్ని హద్దులున్నా 'జెర్సీ' సినిమాలో చూపించినట్టు ఎవడు ఎన్ని రాళ్ళిసినా, ఎవడు ఎంత విషం చిమ్మినా, ఎవడు ఎంత ద్వేషం చూపించినా, ఎప్పుడు అంటే ఎన్ని డౌట్‌లు నీ మైండ్‌లో పుట్టుకొచ్చినా సరే, నువ్వెప్పుడు ముందుకెళ్ళాలి. అండ్ నీకు ఒక విపరీతమైన ఒక నమ్మకం ఉండాలి. ఒక విపరీతమైన ఒక పట్టుదల ఉండాలి బేసిక్‌గా. ఆ పట్టుదల ఎక్కడైనా దాని మధ్యలో చచ్చిపోతే ఇంక అంతే అది. అది మళ్ళీ రాదు. సో, అదొకటి చెప్తా. సో, యాజ్ యూజువల్ యూ నో సారీ నేను కొంచెం ట్రాక్ మార్చాను గానీ, సో, ఇప్పుడు మన క్రెడిట్స్ చెప్పేద్దాం. ఆఫ్‌కోర్స్ ఈరోజు 'బాసు' సినిమా. ఈ సినిమాకి సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్. దిస్ మూవీ స్టార్స్ వెంకటేష్ గారు, భూమిక గారు, ఆలి గారు, సునీల్ గారు, విజయ్ కుమార్ గారు, మంజుల విజయ్ కుమార్ గారు, వర్ష గారు, జోగి నాయుడు గారు, అచ్యుత్ గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మాజీ గారు అండ్ రంగనాథన్ గారు ఇంకెవరైనా మిస్ అయ్యానంటే ఐ థింక్ అందరూ నేను తీసుకున్నా. ఈ సినిమాకి డైలాగ్స్ రాసేది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్స్ అండ్ రచయితలు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఈ సినిమాకి సాహిత్యం రాసేది సాహితీ గారు, పోతల రవికిరణ్ గారు అండ్ 'నమ్మవే అమ్మాయి' పాట రాసేది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సినిమాకి సినిమాటోగ్రఫీ చేసేది రమేష్ బాబు గారు. ఆర్ట్ డైరెక్షన్ చేసేది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ ఆనంద్ సాయి గారు. సంగీతం కొట్టింది నాకు కూడా చాలా నచ్చిన ఒక మ్యూజిషియన్. అయితే అందరికి నచ్చిన ఒక మ్యూజిషియన్ 'హారిస్ జయరాజ్' గారు. ఎడిటింగ్ చేసేది ద లెజెండరీ 'మార్తన్ కె వెంకటేష్' గారు. 'మార్తన్ కె వెంకటేష్' గారు గురించి అరేయ్! నేనెందుకు నవ్వుతున్నానంటే, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మీరు 'వెంకటేష్' గారి సినిమాటోగ్రఫీ సారీ 'వెంకటేష్' గారి ఫిల్మోగ్రఫీ మీరు చూస్తే బల్లా కొద్దీ చెప్తున్నా. నాకెందుకు బాగా గుర్తంటే, నా 2 ఫేవరెట్ మూవీస్ 'వెంకటేష్' గారు.
'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' మూడోది 'కలుసుందాం రాయి' ఉంటది. ఎందుకంటే నేను మొదట చూసిన ఆ సినిమానే. 'కలుసుందాం రాయి'కి ఎడిటర్ అంటే మాతన్ కె. వెంకటేష్. నాకెందుకు 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' ప్రత్యేకంగా గుర్తున్నాయంటే, ఎందుకంటే అది చేసేది నా ఫేవరెట్ ఎడిటర్ కాబట్టి 'శ్రీకృష్ణ ప్రసాద్' గారు చేశారు కాబట్టి అందుకే నాకు ప్రత్యేకంగా తెలుసు. లేకపోతే బల్లగుద్ది చెప్తున్నా మీ అందరికి. మీరెళ్లి వెంకటేష్ గారి ఫిల్మాగ్రఫీ మీరు ఏ సినిమా అయినా కొట్టండి. దానికి 90% ఆ! మార్తండ్ కె. వెంకటేష్ గారు ఎడిటింగ్ చేసుండుంటారు. సో, అట్లా అంతే అట్లా ఉండిపోయింది. సో, యాహ్! ఫైట్స్ బై విజయ్ మాస్టర్ అండ్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసేది మన ఏ. కరుణాకరన్ ఆఫ్ 'తొలి ప్రేమ డార్లింగ్' ఫేమ్. ఈ సినిమాకి నిర్మాత కె.ఎస్. రామారావు గారు అండ్ ఈ సినిమా ఏప్రిల్ 10థ్ 2002 సో, ఏప్రిల్ 10, 2002 సినిమా విడుదలైంది. సో, కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే ఒకటేనండి. పాటలు దే ఆర్ ఆల్ టైమ్ క్లాసిక్. అండ్ ఈ సినిమాకి ఇంట్రడక్షన్ నాకదే. నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు ఒక స్టోర్‌కెళ్ళా ఇండియాలో మ్యూజిక్ స్టోర్ అని జెప్పి. మ్యూజిక్ వరల్డ్ అనుకుంటా. అక్కడెళ్ళి నేనేం జేశానంటే నాకిష్టమున్న సీడీలు అంటే అరే! ఇది బావుంది. అంటే ఎలా చెప్పాలి మీకు? అంటే దీని బేసిక్‌గా ఆ కవర్ జూసి ఓకే. సీడీ కవర్ ఉండేది గదా! ఆ కవర్ జూసి అది బావుందని జెప్పి మొత్తం ఒక లైన్‌లో జెప్పి సో, దాంట్లో వన్ ఆఫ్ ద మూవీస్ 'వాసు' అనమాట. సో, అప్పుడు నాకు బాగా గుర్తు ఉండే ఒక పాటేందంటే 'స్పోర్టీ బాయ్స్' ఇప్పటి వరకు 'స్పోర్టివ్ బాయ్స్' ఏదో ఒకటి గదా! ఆ పాట ఇంకా 2002లో అయినా సరే, 2024లో అయినా సరే, పాట ఇంకా నేను వింటున్నాననమాట. సో, అది జేసే కొద్దీ నాకు అంటే నేను సినిమా జూసాను. బట్ నాకు సినిమా గురించి బొంగు గూడా గుర్తులేదు బేసిక్‌గా. సో, బట్ నాకు ఈ సినిమా ఎందుకు ప్రత్యేకంగా గుర్తుందంటే ఆ పాటలు. సో అండ్ ఇంకోటి ఇది ఆర్గ్యుబుల్లీ నన్నడిగితే అంటే ఆర్గ్యుబుల్లీ అంటున్నాను. బికాజ్ అదేమో రైట్ ఓర్ రాంగ్ ఆన్సర్ లేదు గానీ, నన్నడిగితే ఇది ఆర్గ్యుబుల్లీ వెంకటేష్ గారి కెరీర్‌లో బెస్ట్ ఆల్బమ్. వెంకటేష్ గారికి చాలా అద్భుతమైన మ్యూజికల్ హిట్లున్నాయి. బట్ నాకెందుకో లైక్ 'వాసు' గురించి ఎవడు మాట్లాడు. ఈ పాటల మీద మామూలు రేంజ్ కాదురా అయ్యా! ఒక రేంజ్‌లో ఉండేది ఈ పాటలు. సో, అంటే ఒక విషయం చెప్తున్నానండి. నేను వేరే దేశంలో ఉంటూ నేను గూడా ఆ పాటలు రేంజ్ గురించి తెలుసుకున్నానంటే మీరొకసారి అర్థం చేసుకోండి. ఈ పాటలకుండే అంటే ఈ పాటలు ఎంత సంచలనం సృష్టించిందో అప్పట్లో. ఓకే. సో, అప్పుడేందంటే నాకు బాగా గుర్తు. అదే చెప్తున్నా కదా! ఒక రేంజ్ ఉండేది అప్పట్లో సినిమా రిలీజ్ అయినప్పుడు. అండ్ ఈ పాటలు వైన్‌గా ఏజ్ అయ్యాయి. దాని తర్వాత కొన్ని నెలలయిన తర్వాత ఏంటది మీమ్సు కొన్ని సీన్‌లు ఇవన్నీ అవుతాయి గదా! సినిమా అయ్యే కొద్దీ. సో, అప్పుడు నేనేం దెలుసుకున్నానంటే యాక్చువల్లీ సినిమా ఆడలేదు అప్పట్లో. దాని తర్వాత నేను అనుకున్నా, అరే! ఏంటో అంత అద్భుతమైన ఆల్బమ్ ఎందుకు ఆడలేదు అని జెప్పి. సో, అట్లా కుదిరింది. దాని తర్వాత నాకు బాగా గుర్తు 2020 లాక్‌డౌన్‌లో నేను మరొకసారి సినిమా జూసా. నాకేమనిపించిందంటే పర్వాలేదు సినిమా గానీ ఏదోకటి మిస్ అవుతుందని జెప్పి అండ్ దెన్ ఆ టైంలో నేను మొత్తం మా అంటే మా ప్లే లిస్ట్‌లు సో, 'హారిస్ జయరాజ్' గారి ప్లే లిస్ట్ చేసినప్పుడు ఈ పాటలు మరొకసారి విన్నాను. అండ్ ఆఫ్‌కోర్స్ అంతా బావున్నాయి. దాని తర్వాత అనుకున్నా ఓకే. అన్నీ అయిపోయాయి గదా! ఇప్పుడు 160 ఎపిసోడ్ జేసినావు గదా! సో, ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి మళ్ళీ చూద్దాం అని జెప్పి నాకెందుకో ఈ సినిమా నాకు గుర్తొచ్చింది. సినిమా జూశాను. అండ్ ఒక ముక్కలో చెప్పాలంటే బేసిక్‌గా చెప్పాలంటే సినిమాలో నాకు సేమ్ ఫీలింగొచ్చింది. పర్వాలేదు గానీ, సినిమా మాత్రం ఒక డిసప్పాయింటింగ్ ఫీలింగ్ ఇస్తది. అంటే ఏదో మిస్ అవుతుందిరా అన్నట్టు ఒకటిస్తది గానీ, నాకెక్కడ బోర్ కొట్టలేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంకా మంచిగా తీయొచ్చని చెప్పి ఒక ఫీలింగ్ ఉండిపోతది గదా! సో, నాకు అట్లానే ఫీలింగ్ అనిపిచ్చింది. సినిమా రివాచ్ చేసినప్పుడు. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే నిజం చెప్పాలంటే అండి, ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం చాలా కష్టం. బికాజ్ బేసిక్‌గా ఏమి లేవు. బట్ నాకు అంటే నేను ట్రై చేశా. నా ప్రయత్నం నేను చేశా. ఏదో ఒకటి ఏరుకోవడానికి. సో, ఇది వెంకటేష్ గారి 50 చిత్రం. ఇది అందరికి తెలుసు. సో, 'నువ్వు నాకు నచ్చావు' అనేది 49వ సినిమా. ఆఫ్‌కోర్స్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ఆల్ టైమ్ థర్డ్ హైయెస్ట్ గ్రోసర్‌గా ఆ సినిమా ఉండిపోయింది అప్పట్లో. సో, అప్పుడేందంటే వెంకటేష్ గారు 'దేవిపుత్రుడు' అంటే దానికి ముందు 'దేవిపుత్రుడు', 'ప్రేమతో రా' సినిమాలు చేశారు వెంకటేష్ గారు. ఆ 2 సినిమాలు ఆడలేదు. దాని తర్వాత 'నువ్వు నాకు నచ్చావు'తో కొట్టి అదే చెప్పా కదా! బ్లాక్ బస్టర్ కొట్టి. సో, అది సెప్టెంబర్ 2001లో ఆ సినిమా వచ్చింది 'నువ్వు నాకు నచ్చావు.' ఈ సినిమా అయితే ఏప్రిల్ 2002లో వచ్చింది. సో, అన్ని సంవత్సరాల గ్యాప్. కానీ 49వ సినిమాకి, 50వ సినిమాకి చాలా తేడా ఉంది కదా! 50 అనేది అదొక మైల్ స్టోన్ నంబర్ అన్నమాట. సో, అప్పుడేమైందంటే 'నువ్వు నాకు నచ్చావు'కి చాలా పెద్ద అంటే ఆ సినిమా అంత పెద్ద ఘన విజయం సాధించడం అనేది
దానికి 'త్రివిక్రమ్' గారికి వాళ్ళెక్కువ క్రెడిట్ ఇచ్చారు గాబట్టి, ఆయన మళ్ళీ 'త్రివిక్రమ్' గారిని రచయితగా పెట్టుకొని, అప్పుడు 'కరుణాకరన్' గారొచ్చి 'కరుణాకరన్' గారితో చేతులు కలిపి, 'కెఎస్ రామారావు' గారు అందరూ కలిపి, అప్పుడు ఈ 50వ చిత్రం వాళ్ళు అనౌన్స్ జేశారు 'వాసు' అని జెప్పి. అప్పుడేందంటే, అదే జెప్తున్నా గదా! 49కి, 50కి చాలా తేడా ఉంది. అదొక మైల్ స్టోన్ నంబర్ గాబట్టి, సినిమా మీద భారీ అంచనాలు పెరిగిపోయాయి. అంటే, అరే! ఏదో ఒకటి ఉండబోతుందిరా అని జెప్పి. సో, 50 చిత్రం అదంతా. సో, అప్పుడే అండ్ దెన్ రామారావు గారు కూడా 'కెఎస్ రామారావు' గారు కూడా అప్పుడు 'చంటి' లాంటి ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. సో, మళ్ళీ అదే ప్రొడ్యూసర్‌తో ఆఫ్‌కోర్స్ భారీ అంచనాలుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ సంగతికొచ్చేసరికి నేనేం విన్నానంటే ఇది యాక్చువల్లీ వెంకటేష్ గారి సలహా అనమాట. సో, ఆయన 'హారిస్ జయరాజ్' గారిని పెట్టుకున్నారు. అది యాక్చువల్లీ 'హారిస్ జయరాజ్' గారి ఫస్ట్ తెలుగు మూవీ. ఇది ఆయన డెబ్యూ తెలుగు మూవీ అనమాట. సో, ఆఫ్‌కోర్స్ అది బ్రిలియంట్‌గా వర్కౌట్ అయింది. బికాజ్ సినిమా ఇంకెందుకు మాకు గుర్తుందంటే అది ఆ పాటల వల్లనే. దాని తర్వాత సినిమాలో లాస్ట్ పార్ట్ అంటే లాస్ట్ పార్ట్ కాదు. ఫిఫ్త్ సాంగ్ సినిమాలో 'వాలే వల్లే పొద్దుల నేను ముద్దొస్తా నువ్వు ముద్దొస్తున్నావే మరదలా' ఆ పాటుంటది గదా! అది యాక్చువల్లీ వాళ్ళు చెన్నైలో వాళ్ళు ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ పూర్తయినప్పుడు వాళ్ళు చెన్నైలో ఒక సెట్టేసి వాళ్ళు ఆ పాట అక్కడ తీశారనమాట. అండ్ ఈ సినిమా అయితే అంటే సినిమా విడుదలయ్యేసరికి ఇది ఆహ్, రామారావు గారు అండ్ డిస్ట్రిబ్యూటర్స్‌కి అమ్మే కొద్దీ అంటే ఏం జరిగిందో నాకు తెలీదు గానీ ఆయన ఓన్ రిలీజ్ కోసం ఎళ్ళిపోయారన్నమాట. సో, యూఎస్‌లో మొన్న న్యూ జెర్సీ దాని తర్వాత శాన్ హోసేలో ఆయనే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. దాని తర్వాత కృష్ణా జిల్లాలో, వెస్ట్ గోదావరి జిల్లాలో, దాని తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆయన సొంతంగా ఓన్ రిలీజ్ కూడా చేసుకున్నారు. దాని తర్వాత నైజాం రిలీజ్ కూడా చేసినప్పుడు ఆయన కూడా ఒక షేర్ ఉండేది. ఆఫ్‌కోర్స్ సినిమా వచ్చింది. అది ఆడియో అంటే ఎంత పెద్ద హిట్ అయిందంటే, నీకు 4 రోజుల్లో ఆడియో విడుదలైన తర్వాత 2,00,000 ఆల్బమ్స్ వాళ్ళు సేల్ అయ్యారనమాట. అంటే ఆల్బమ్‌కి యునానిమస్ హిట్ టాక్ వచ్చింది. అరే! అద్భుతంగున్నాయిరా! చాలా బాగున్నాయిరా! అని చెప్పి అందరూ చెప్పేవారు. నాకు తెలిసి వాసు పాటలు ఇష్టం లేనోళ్ళు ఎవ్వరు ఉండరండి. మీరు నిజంగానే ఒక సంగీత ప్రేమికుడు, సంగీత అభిమాని అంటే మీరు వాసు పాటలు ఖచ్చితంగా మీకంటే ఇష్టం. అందరికి తెలుసు ఈ పాటలు. సో, ఆ పాటలు అటువంటివి ఒక రేంజ్. సో, సినిమా వచ్చింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ సినిమా అనుకున్న దానికంటే అంటే అనుకునే అంటే బేసిక్‌గా సినిమా ఆడలేదు. బట్ ఎప్పుడు సినిమా జూసినప్పుడు జనాలకి వాళ్ళకిష్టం. ఎందుకంటే మేబీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఆర్ ఆఫ్‌కోర్స్ ఇంకా పాటల వలన. బట్ సినిమా ఎందుకు ఆడలేదంటే నేను కొంచెం రిసర్చ్ చేస్తే నాకు ఏదో వీడియో జూసి వాళ్ళు 3 కారణాలు జెప్పారు. ఫస్ట్ కారణం ఏందంటే ఓకే. ఈ సినిమాకి ట్యాగ్‌లైన్ గూడా ఐ థింక్ 'పవర్ ఆఫ్ యూత్' అనుకుంటా. 'వాసు పవర్ ఆఫ్ యూత్.' సో, ఈ సినిమాలో వెంకటేష్ గారి వయసు ఈ సినిమా వచ్చినప్పుడు 42. దీనికి ముందు ఓకే. 'నీకు నువ్వు నాకు నచ్చా'లో ఆయనేంటి ఒక జాబ్‌లెస్ అంటే ఒక ఉద్యోగం లేని ఒక యువత ఖాళీగా తిరుగుతూ కొద్దీ అంటే వాడొక డైలమాలో ఉన్నాడు. అంటే జీవితంలో నేనేం జేస్తాను? జీవితంలో ఎట్లా ముందుకెళ్తాను అని జెప్పి. ఆయన ట్రై చేసారు గానీ, ఈ సినిమాల్లో వాళ్ళు చెప్పే విధానం ఇప్పటివరకు నాకింక అర్థం గాదు. అంటే వాడు గ్రాడ్యుయేట్ అయ్యాడా? లేకపోతే వాడింకా కాలేజీలో ఉన్నాడా? అనేది నీకాడ క్లియర్‌గా ఆడు చెప్పడు బేసిక్‌గా. ఆడేం చెప్తాడంటే, ఈడస్తమానం క్యాంటీన్‌లో తిరుగుతూ ఉంటాడు. ఆ మ్యూజిక్ రూమ్‌లో తిరుగుతూ ఉంటాడు కాలేజ్‌లో ఫ్రెండ్స్‌తో వెళ్తూ ఉంటారు. బట్ నా డౌట్ ఏందంటే వీడు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్ అయ్యారా? లేకపోతే వాళ్ళు ఇంకేదో చేసారు. వాళ్ళైతే క్లాస్‌కెళ్లరు. సినిమాలో వాళ్ళు క్లాస్‌కెళ్ళిన ఒక్క సీన్ కూడా ఉండదు. ఓకే. బట్ వాళ్ళు మాత్రం అందరూ కాలేజ్‌లో ఉంటారు. సో, బేసిక్‌గా ఏందంటే 42 ఏళ్ళు ఉన్న ఒక మనిషికి ఇప్పుడు ఆయన యూత్ అని మీరు జూపిస్తే అది మేము ఎట్లా అంటే నమ్మడానికి చాలా కష్టంగుంది. అంటే కొంచెం ఇబ్బందిగుండేది బేసిక్‌గా ఆడియన్స్‌కి. అండ్ అది జనాలు అది డైజెస్ట్ చేయలేకపోయారు. అదే టైంలో మన 'ఎన్టీఆర్' గారి 'ఆది' సినిమా రిలీజ్ అయ్యి ఈయన యూత్ కదా! అంటే ఈ కుర్రోడు ఈయన ఇరగదీసినారని జెప్పి బట్ అంటే ఆ ఏజ్‌లో కుర్రోడు ఫ్యాక్షన్స్ జేయడం అనేది అప్పుడు గూడా ఆడియన్స్ వాళ్ళంతగా నమ్మలేదు. కానీ 'ఎన్టీఆర్' గారి పెర్ఫార్మన్సు అంత అద్భుతంగా ఉంది గాబట్టి వాళ్ళు నమ్మగలిగారు ఆ సినిమాలో. కానీ ఇదే సినిమాలో వెంకటేష్ గారు ఒక మైక్ పట్టుకొని ఈయన కాలేజ్‌లో ఉండి పాటలు పాడుతుంటే అది జనాలకి చాలా విచిత్రంగా అనిపించింది బేసిక్‌గా. రెండోదేంటంటే వాళ్ళు జనాలు రెస్పాన్స్ అప్పట్లో ఎలా ఉండేదంటే, ఈ సినిమా వెంకటేష్ గారు కొన్ని సంవత్సరాలు ముందు జేషుంటే బావుండేది. లేకపోతే అందరికీ నేను కూడా సినిమా చూసినప్పుడు నాకు కొంచెం ఇట్లానే అనిపించింది. ఈ సినిమా ఒక యంగ్ హీరోతో జేషుంటే, ఒక 'ఉదయ్ కిరణ్' గారు, లేకపోతే ఒక 'తరుణ్' గారు,
లేకపోతే ఒక 'సుమంత్' గారు ఎవరైతే ఉన్నారో అంటే 'సుమంత్' గారు ఈ సినిమా కూడా వేరే అది నేను తర్వాత చెప్తానులే గాని. ఈ యంగ్ అండ్ అప్‌కమింగ్ హీరోస్‌తో ఎవరో ఒకరితో జేషుంటే మేబీ ఈ సినిమా ఆడుదేమో. బట్ ఇప్పుడు 'వెంకటేష్' గారు లాంటి ఉండే ఒక హీరో, ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది ఆడియన్స్ నుండి. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి అంటే తగ్గట్టుగా లేవు గాబట్టి సినిమా ఆడలేదు బేసిక్‌గా. అది ఇంకోటేందంటే అదే నేను జెప్తున్నాను గదా! 'వెంకటేష్' గారు లాంటి ఒక హీరో అంటే వన్ ఆఫ్ ద టాప్ హీరోస్ ఇండస్ట్రీలో ఆయన సినిమాల నుండి ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ జేస్తారు. మేబీ ఒక మసాలా సినిమా అంటే మేబీ ఫైట్‌లు, డాన్స్ అండ్ 'వెంకటేష్' గారి సినిమాలో ఏందంటే నీకు అద్భుతమైన కామెడీ ఉంటది. అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఒక మంచి లవ్ స్టోరీ ఉంటది. ఫైట్‌లుంటాయి. అన్నిట్లికంటే ఒక మంచి ఒక క్లీన్ ఫ్యామిలీ ఫిల్మ్స్ మేము ఎక్స్‌పెక్ట్ చేసాం 'వెంకటేష్' గారి నుండి. ఈ సినిమాల్లో ఓకే. క్లీన్ సినిమానే. కానీ నువ్వు అంటే బేసిక్‌గా 'వెంకటేష్' గారి సినిమా ఎట్లుంటాయి అట్లా ఏం లేదు. చాలా డిఫరెంట్‌గా ఉంది సినిమా. సో, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే 'వెంకటేష్' గారి సినిమాల నుండి మేమేం ఎక్స్‌పెక్ట్ చేస్తాం అంటే ప్రేక్షకుల పరంగా ఈ 'వాసు' సినిమాలో కంప్లీట్‌గా మిస్ అవుతున్నాయి. సో, ఈ కారణాలను అన్ని పెట్టుకొని బేసిక్‌గా సినిమా ఆడలేదు. సో, అంతకు మించి మేము ఇంకేం చెప్పలేము. సో, అంతే. దోర్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద మూవీ ఫర్ నాట్ రన్నింగ్. సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు కథా సంగతానికొస్తే సో, బేసిక్‌గా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అంటే వీళ్ళు ఇదే చెప్తారు. సినిమాలో నాకంత గుర్తులేదుగా. అంటే వాళ్ళు చెప్తారో లేదో నాకు తెలీదు గానీ స్టార్టింగ్‌లో వాడేదో నరేషన్ ఇస్తాడు గానీ బట్ యాహ్! గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వాసు ఒక కాలేజ్ క్యాంటీన్ వాడు రన్ చేసాడనమాట. దాని తర్వాత ఒక మ్యూజిక్ స్కూలు. దాని తర్వాత వాడేదో మ్యూజిక్ నేర్పిస్తాడంట. ఆడేదో ఉండే ఒక స్టూడియోలో ఏదో ఒక రూమ్‌లో బేసిక్‌గా. సో, ఆయన డ్యాడీ ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయనకేం కావాలంటే వీడు కూడా సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యి వీడు కూడా వాడిలాగే ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనేదే వాడి నాన్నగారి కోరిక అనమాట. కానీ వాసుకి లేదు నాకు అది ఇష్టం లేదు. నేను సింగర్ అవుదాం అని చెప్పి కానీ ఈ విషయం వాడి డ్యాడీ నుండి వాడెప్పుడు దాస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి భయం అనమాట. సో, ఒకరోజు ఏమవుతదంటే వాడి డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు. వాడి పేరేందో మర్చిపోయా గానీ, ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఇది మన బ్రహ్మాజీ గారు. సో, బ్రహ్మాజీ గారు వాసు ఇంటికొస్తారు. అండ్ దెన్ వాసు వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తారంటే, "మీరు మా కొడుకు ఐపీఎస్ అయ్యారు. అండ్ ఆహ్, మీరే ఆయనకి ఇన్‌స్పిరేషన్" అని చెప్పి ఆయన కొంచెం బాధపడతారు. ఏందంటే, ఎవడో ఒకడు అబ్బాయి వచ్చి నేను ఆయనకి ఇన్‌స్పిరేషన్ అయ్యి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. మరి నా సొంత కొడుకు ఎందుకు అవ్వట్లేదని చెప్పి ఈడు కొంచెం బాధపడతాడనమాట. సో, ఏందంటే ఎందుకంటే, "అరే! మా కొడుకుకి చెప్తున్నా కదా! ఈ సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వు" అని చెప్పేసి. వీడైతే ఈడు మాత్రం చిల్లర ఏషాలు ఈడు బ్రేక్ కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సోనీ మ్యూజిక్ ఆఫీస్‌కెళ్తాడు. లేకపోతే ఇంకేదో చేస్తాడు. వాడు కాన్స్టెంట్‌గా అవమానం జరుగుతున్నాడు. అదే అదే కదా! వెంకటేష్ గారి సినిమాల వెంకటేష్ గారి సినిమా అంటే పక్కా ఒక వెంకటేష్ గారి సినిమా అంటే పక్కా ఒక అవమానం సీన్ ఉండాల్సిందే. ఈ సినిమాలో కూడా ఉంటది. మీరేం బాధపడకండి. అంటే వెంకటేష్ గారి సినిమాల్లో ఏం ఎక్స్‌పెక్ట్ చేసినామంటే పక్కా ఒక అవమానం సీన్ ఉంటది. దీనిలో కూడా బొచ్చెడుంటాయి అవమానం సీన్‌లు. సో, వాడికి అవమానం అవుతూ ఉంటది. దాని తర్వాత ఏమవుతదంటే ఒక రోజు ఎళ్తుంటే వాడొక అమ్మాయి చూస్తాడు 'దివ్య' అని చెప్పి. ఎవరు 'భూమిక' గారు. సో వాడేం జెప్తాడంటే, వాడు సంగీతం కొంచెం పక్కన బెట్టి, ఈ అమ్మాయిని ఎట్లా పడేయాలని జెప్పి ఈడు చిల్లర వేషాలేస్తూ ఉంటారనమాట. కానీ ఆవిడ వేసే చిల్లర వేషాలు ప్రతిసారి ఈడెవడో ఫన్నీ మనిషిలాగా ఉన్నాడే అని జెప్పి, ప్రతిసారి దివ్య కల్లో వీడు హౌలాగాడు అవుతాడు. అప్పుడేమవుతదంటే, ఒకరోజు వీడు ట్రయల్స్‌కెళ్ళాలనమాట. సోనీ మ్యూజిక్ వాళ్ళు ట్రయల్స్ ఇస్తారు ధర్మప్ప గారు. సో, ఆడొక రోజు ఎళ్తుంటే, వాడు కాలేజీలో ఒక రైవల్ గ్రూప్ ఉంటది. ఈడెవడో నాకు తెలీదు గానీ, అదసలు చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటది గానీ, ఆడు మాత్రం ఎళ్తూ ఉంటాడు. అండ్ వాడెళ్ళే కొద్దీ వీడు మళ్ళొస్తాడు. ఆడు చెప్తాడు, "లేదు నాకు టైముంది. మీరు నన్ను జాగ్రత్త" అని చెప్పి, వాడు గిటారు తోస్తాడు. ఒక లారీ వచ్చి అదెళ్లి గుద్ది, అది మొత్తం సర్వనాశనం చేస్తది. సో, వీడేం చేస్తాడంటే, ఒక వీధి రోడ్డులాగా వాడందరూ కొడుతూ ఉంటే, రోడ్డు మధ్యన ఈడు కొడుతూ ఉంటాడు. అదే సరైన సమయంలో పోలీస్ కార్‌లో వెళ్ళి వాడి డ్యాడీ ఉంటాడు. వాడి డ్యాడీ ఎవడో చూస్తాడు. "ఏంట్రా నా పరువు తీస్తావు. నువ్వు వీధి రౌడీలాగా రోడ్డు మీద ఎవడో ఒకడిని కొడుతున్నావు" అని చెప్పి వాడింటి నుండి వాడు గెంటేస్తాడనమాట.
సో, వాడు ఇంటి నుండి ఎళ్ళిపోయిన తర్వాత, అదే సరైన సమయంకి దివ్య అనే అమ్మాయి వాడి ఇంటికొస్తది. వాడేం తెలుసుకుంటాడంటే, వాడు వాళ్ళ ఫ్రెండు వాసు వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండు ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయి ఇక్కడ ఏదో జేస్తుంది. సో, ఇక్కడ అంటే బయట ఆమెకు బయట ఉండడం ఆమెకిష్టం లేక వాసు ఇంట్లో ఉండే ఉంటది. అరే! కరెక్ట్ సమయం దొరికిందిరా! ఈ అమ్మాయికి మనం దగ్గరవుదాం అని జెప్పి ఈడు మళ్ళీ ఈడేదో ప్రయత్నం జేస్తాడు. అప్పుడేందంటే వాడు ఇదంతా జేసే కొద్దీ వాడు అస్తమానం ఇంటికి వస్తూ కొద్దీ అంటే వాడు అస్తమానం ఈయన ఇంటికి వస్తూ ఉంటాడు. సో, ఈ క ఈ ఈ ప్రాసెస్‌లో ఏమవుతదంటే ఈ విషయం వాళ్ళ డ్యాడీకి తెలుస్తది. దాని తర్వాత జెప్తాడు. ఏంటంటే, "ఈ మ్యూజిక్ లేదు, గీజిక్ లేదు. నువ్వు ఇంట్లో ఉండాలంటే నువ్వు అసలు సంగీతం వైపే నువ్వు ముట్టుకోకూడదని" జెప్పి చదువు మీద సివిల్స్ మీద కాన్సంట్రేట్ చెయి అని జెప్పి వాడు ఒప్పుకుంటాడు. బట్ తీరా జూస్తే సివిల్స్ లేదు, గాడిద గుడ్డు లేదు. వాడింక సంగీతం చేస్తూ ఉంటాడనమాట. అప్పుడేమవుతదంటే సోనీ మ్యూజిక్ కంపెనీ వాళ్ళు టాలెంట్ సెర్చ్ జేస్తుంటే వాడు ఆడి ప్రిలిమినరీ సో, ఫస్ట్ ఆడిషన్స్ ఉంటాయి. అది వాడు పాస్ అవుతాడు. అప్పుడు ఏమవుతదంటే వాసు వాళ్ళ ఫాదరు ఈ లెటర్ వాడు జూస్తాడు. దాని తర్వాత జెప్తాడు. నేనేదో చెప్పినా గదా! మరి నువ్వు ఏం జేస్తున్నావు? అసలు నీకేం కావాలని జెప్పి, దాని తర్వాత చెప్తాడు. నేను నీకు 2 దారులిస్తాను. ఈదర్ నువ్వు ఐపీఎస్ ఉండి ఇంట్లో ఉండు. లేకపోతే నీకు సంగీతం కావాలంటే బయట నీ సావు నువ్వు సావు. నాకెటువంటి సంబంధం లేదని జెప్పి, దాని తర్వాత ఆడు క్లియర్‌గా జెప్తాడు. డ్యాడీ నాకు ఐపీఎస్ చేయడం నాకిష్టం లేదు. ఇప్పుడు మీరేదో ఫోర్స్ జేసినారు. కానీ ఇప్పుడు మీ డ్యాడీ ఇంకేదో చేసేవారు గదా! దాని తర్వాత మీరేదో ఐపీఎస్ సెలెక్ట్ జేశారు గదా! ఇప్పుడు నాకు కూడా ఆ స్వార్థం నాకు అంటే నాకు కూడా ఆ ఫ్రీడమ్ నాకివ్వండి. నన్ను చూజ్ చేసుకోవడానికి అని జెప్పి. సో, వాడేం జెప్తాడంటే వాడికప్పుడు ఫోన్ కాలొస్తది. ఫోన్ కాలొచ్చినప్పుడు వాడి ఫ్రెండ్ ఫోన్ జేస్తాడు. "ఒరేయ్ వాసు మాకు సోనీకి ఇట్లా అవకాశం ఇచ్చింది కదా! ఏం జేసినావు?" అని జెప్పి అప్పుడు డ్యాడీ వాడు ఆల్రెడీ నిర్ణయం ఇచ్చుకున్నాడు. ఏందంటే, "నీకు ఐపీఎస్ గావాలా? సంగీతం గావాలా? ఏదో ఒకటి. కానీ నీకు సంగీతం గావాలంటే ఈ ఇంట్లో మాత్రం నువ్వు ఉండకు" అని జెప్పి వాడు ఆఫ్‌కోర్స్ సంగీతం సెలెక్ట్ జేసి వాడి ఇంటి నుండి మళ్ళీ బయటకొస్తాడు. బయటకొచ్చి ఏమవుతదంటే, వీళ్ళిద్దరూ కలిసే కొద్దీ, ఇంటరాక్ట్ అయ్యే కొద్దీ దివ్య వాళ్ళు వాసుతో ప్రేమలో పడిపోతది. కానీ వాళ్ళిద్దరూ ఒకరొకరు చెప్పుకోరు. నువ్వు అంటే నాకిష్టం అని చెప్పి. అప్పుడేమవుతదంటే సరైన సమయంలో వాసుకి ఒక చెల్లుంటది. రాధిక అని చెప్పి. ఆమె అస్తమానం సినిమా మొత్తం ఆమె బాధపడుతూ ఉంటది. సో, చివరికి ఆమె చెప్తది ఏందంటే, "ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఈడేదో రోడ్‌లో ఎళ్తుంటే అమ్మాయి ఏదో ఒక చెరువు పక్కన అంటే చెరువు దగ్గర ఒక బెంచ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటది. ఏమైందమ్మా?" అంటే ఆ అమ్మాయి చెప్తది. ఏందంటే, దివ్య వాళ్ళ అన్నయ్య ఉంటారు. ఇది మన అచ్యుత్ గారు. ఆమెను ప్రేమించింది. బట్ ఆల్రెడీ అమ్మాయి లైక్ వేరే అమ్మాయికి వాడితో పెళ్లి సంబంధం కుదిరిందనమాట. సో, ఈడేం చెప్తాడంటే, లేదు నేను వెళ్ళి వాడితో మాట్లాడతా అని చెప్పి వాడు బ్రతిమాలుతాడు. ఆడు థాంక్స్ అని చెప్తాడు. వీళ్ళిద్దరు పెళ్లి సంబంధం కుదురుతది. కానీ వీడికి ఇంకో ట్విస్ట్ ఏందంటే ఇంకో ట్విస్ట్ ఏందంటే వీడు దివ్యకి ఆల్రెడీ ఒక పెళ్లి సంబంధం వాళ్ళు కూడా చూసారు. అండ్ అమ్మాయి కూడా ఓకే చేసింది. ఎవడో మనోహర్ అంట. కానీ ఈ విషయం ఇది ఎప్పుడు జరిగిందంటే ఇది ఈ అమ్మాయి వాసు కలిసే ముందు ఎప్పుడో అయిపోయింది ఈ ఏర్పాట్లన్నీ. సో, ఏమవుతదంటే వాసు కంగ్రాట్స్ చెప్తాడు. బట్ వాడు చెప్పడు దివ్యకి. "అసలు నీకేం కావాలి నువ్వు వెళ్ళిపో" అని చెప్పి ఆడు చెప్పి వాడెళ్ళి సోనీ మ్యూజిక్ ట్రయల్స్‌కెళ్తే కాంపిటీషన్‌కెళ్ళి ఆఫ్‌కోర్స్ సినిమా పాయింట్ ఏంది వాడు గెలుస్తాడు. సో, వాడు మ్యూజిషియన్‌గా వాడు ఫైనల్ ఆడిషన్స్‌లో వాడు సెలెక్ట్ అయ్యి వాడికి మ్యూజిక్ కాంట్రాక్ట్ వస్తది. దాని తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి జరుగుతూ ఉంటదనమాట. కానీ దివ్య కళ్ళల్లో అంటే దివ్య కంటి నుండి కన్నీళ్లు కనిపిస్తాయి బేసిక్‌గా. సో, ఇప్పుడేమవుతదంటే ఆడు ఎళ్ళిపోతాడు. అండ్ దెన్ అమ్మాయి వచ్చి అంటే వాడి చెల్లెలు మళ్ళీ కలిసొచ్చి చెప్తది. "ఎందుకు నువ్వు దివ్యాని ఎంత ప్రేమిస్తున్నావో నాకెందుకు చెప్పలేదని" చెప్పి దాని తర్వాత అచ్యుత్ కూడా మళ్ళొచ్చి, "ఏంట్రా నాకు ఒక మాట కూడా చెప్పలేదు గదా! మరి ఎందుకు చెప్పలేదంటే" "ఏమో నాకు భయమేసిందని" చెప్పి వీడు వెళ్తాడనమాట. సో, అప్పుడేమవుతదంటే ఈ అమ్మాయి మళ్ళొస్తది. అంటే కాదు. వాడు గెలిచిన ట్రోఫీ ఆడు కింద పడేసి వాడి డ్యాడీ మళ్ళీ పట్టుకొచ్చి, "సారీరా నేను అపార్థం చేసుకున్నాను. నువ్వు పెద్ద సింగర్‌వవుతావు. నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. నన్ను క్షమించు" అని చెప్పి వాడు క్షమిస్తాడు. అందులో ఏమవుతదంటే వాళ్ళ పెళ్లి క్యాన్సెల్ చేశారు. దివ్య పెళ్లి చేసుకోలేదు. అందులో వీళ్ళిద్దరు కలుసుకొని ఇప్పుడు మనోడు వాడు మంచి సి వాడు వాడికి బ్రేకొచ్చింది. ఇప్పుడు వాడు పెద్ద సింగర్ అవుతాడని చెప్పి వాళ్ళిద్దరు కలిసిపోయి ఇంకా అంతే. ఈ 2 పెళ్ళిళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ రీషెడ్యూల్ చేసి సారీ. మళ్ళీ రీషెడ్యూల్ చేసి ఎక్స్‌క్యూజ్ మీ. వాళ్ళు ఇంకంతే సినిమా అయిపోద్ది. అంతే. శుభం కార్డ్, క్లాప్స్ అంతే ఇంటికెళ్ళిపోవడం. ఇది సినిమా కథ ఎవడైనా మర్చిపోయుంటే. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే ఆహ్,
అంటే నేను ఒకటే 'వెంకటేష్' గారు ఆయన చేసే రోల్ హి ఈస్ వెరీ గుడ్ అండి. బట్ ఇక్కడ సినిమాలో వరస్ట్‌దేంటంటే ఇది ప్యూర్ 'కరుణాకరన్' చేసిన ఒక తప్పేంటంటే, ఈ సినిమాలో 'వెంకటేష్' గారి గెటప్పే వరస్ట్‌గుంటది. ఆ లాంగ్ హెయిరు, ఆ నెక్లెస్సు, ఆ గోటి, దాని తర్వాత కళ్ళద్దాలు అసలు ఏం సూట్ అవ్వలేదు. అసలు ఏం సింక్ అవ్వలేదు. జనరల్‌గా మనం ఇందాకడ స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌లో చెప్పినట్టు జనరల్‌గా మేము వయసు అసలు మేము కన్సిడరేషన్‌లోకి మేము తీసుకోం. బట్ ఇప్పుడేందంటే మన నిజాలు చెప్పాలి. ఒక 42 ఏళ్ళు ఉన్న ఒక మనిషి కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తున్నారంటే అంటే యూ నో మనకి అంత రాదు. ఎందుకంటే ప్రీవియస్ సినిమాల్లో ఒక ఉద్యోగం లేని ఒక యువతగా నటించినప్పుడు అది మేము అనుకున్నాం. ఓకే. అది మేము నమ్మొచ్చు ఏదో ఒకటిలే గాని. కానీ ఈ సినిమాలో అయితే అది నమ్మడానికి చాలా కష్టం. అసలు వర్కౌట్ అవ్వలేదు. ఓకే. ఆయన ట్రేడ్‌మార్క్ కానీ ఈ సినిమాలో ఆయన ట్రేడ్‌మార్క్ కామిక్ టైమింగు, కరిజ్మా అన్నిట్లికంటే ఎమోషనల్ సీన్‌లు ఇరగదీస్తారు లాస్ట్‌లో అయితే ప్రత్యేకంగా. ఆయనకి ఏడుపొస్తే మనకు ప్రేక్షకులాగా మనకు కూడా ఒక ఏడుపొస్తది. అటువంటి కనెక్ట్ ఉంది 'వెంకటేష్' గారితో. సో, ఆ ఎమోషనల్ యాక్టింగు ఏదైతే ఉందో ఈ సినిమాలో అది ఇంకా ఉన్నాయి. కానీ ఈ వ ఈ మొత్తం సినిమా చూసిన తర్వాత బేసిక్‌గా ఆ గెటప్ ఏదైతుందో, ఆ లుక్కు అదంతా అది కొంచెం లైక్ దెబ్బ పడింది అన్నిట్లికి. అంటే ఇట్ మేడ్ ఇట్ కొంచెం లైక్ ఇబ్బందిగా అంటే కొంచెం ఆఫ్ పుట్టింగ్ ఉండేది. కొంచెం బేసిక్‌గా కొంచెం తేడా కొట్టిందంతే. బట్ టేక్ నథింగ్ అవే ఫ్రమ్ వెంకటేష్ గారి పెర్ఫార్మన్స్. ఆయన చాలా అద్భుతంగా చేశారు. జస్ట్ ఆ లుక్కు వర్స్ట్ అంతే. ఆ లుక్కు, గెటప్పు అది ఏం సెట్ అవ్వలేదు. సో, అదొకటి చెప్తా. నెక్స్ట్ 'భూమిక' గారికి అంటే నిజం చెప్పాలంటే అండి బల్లగుద్ది చెప్తాను మీ అందరికి. 'భూమిక' గారు ఈ సినిమాలో ఆమెకి హీరోయిన్ పాత్ర లేదు. ఇది క్యామియో రోల్ యాక్చువల్లీ. ఎందుకంటే అసలు దిక్కే లేదు ఆమె పాత్రకి. ఓకే. బట్ ఆమె నటించే అంటే 'భూమిక' గారి క్యారెక్టర్స్ నేను ఇది చాలా గమనించాను. మీరు మీరు కూడా గమనించుంటే నేను చెప్తాను. 'భూమిక' గారు చేసే పాత్రలు ఏదైతే ఉన్నాయో దే ఆర్ వెరీ లైకబుల్ క్యారెక్టర్. సో, నేచురల్‌గా ఆమె పెర్ఫార్మన్సే మీకు నచ్చుద్ది. క్యారెక్టర్ పాత్ర అంటే పాత్ర వాళ్ళు మంచిగా రాసినప్పుడు ఆఫ్‌కోర్స్ వాళ్ళు నటించే విధానం నీకిష్టం ఉంటది. బట్ అండ్ దెన్ ఇంకోటి 'కరుణాకరన్' సినిమాలో మీరు గమనిస్తే ఎవడో ఒకడు చెప్పాడు గానీ ఇది నిజమే. 'కరుణాకరన్' గారి సినిమాల్లో మీరు గమనిస్తే హీరోయిన్ ఎంట్రీ ప్రతిసారి ఒక తెల్ల డ్రెస్‌లో ఉంటది. అదేం ఫ్యాంటసీనో నాకు తెలీదు గానీ బట్ అట్‌లీస్ట్ ఒక ఫ్యాంటసీ అయినా సరే కన్సిస్టెంట్‌గా ఉంటది ఆయన సినిమాల్లో. సో మీరు ఏ సినిమా అయినా గమనించండి హీరోయిన్ ఎంట్రీ వైట్‌లో ఉంటది. ఈ సినిమాలో కూడా వైట్‌లోనే ఉంటది. కానీ ఈ సినిమాలో ప్రాబ్లమ్ ఏందంటే, ఆమె క్యారెక్టర్‌కి అసలు డెవలప్‌మెంట్ లేదు. ఓకే. మాకు 'దివ్య' గురించి మాకు బొంగుడు తెలీదు. బట్ 'భూమిక' గారు ఉన్నంత సేపు షీ ఈస్ గుడ్ ఆన్ స్క్రీన్. ఆమె సీన్స్‌లో మంచిగా చేసింది. బట్ ఒకటి 'వెంకటేష్' గారితో ఆమెకసలు కెమిస్ట్రీయే లేదు. బికాజ్ ఏం లేదక్కడ. సో, నెక్స్ట్ 'విజయ్ కుమార్' గారు నాకు చాలా ఇష్టం ఉన్న ఒక యాక్టర్. అందరికీ మనందరికి తెలుసు 'స్నేహం కోసం' అనే సినిమాలో మమ్మల్ని అందరిని ఏడిపించారు. 'చిరంజీవి' గారితో అంత అద్భుతమైన స్నేహంగా చూపించినప్పుడు. అదొక్కటే గాదు 'ఖుషి' సినిమాలో, దాని తర్వాత 'తులసి' సినిమాలో అంటే ఈ సినిమాలో వాళ్ళు తండ్రి, కొడుకుగా వాళ్ళు నటించారు. 'తులసి' సినిమాలో కూడా తండ్రి, కొడుకుగా వాళ్ళు నటించారు. సో, నాకు చాలా ఇష్టమైన యాక్టర్. హి ఈస్ ఫాంటాస్టిక్. ఎందుకంటే ఒక టిపికల్ ఉండే ఒక ఓవర్ బేరింగ్ ఫాదర్. అంటే బేసిక్‌గా మన 'బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్' గారిలాగా ఎటువంటి క్యారెక్టరో ఇది కూడా కొంచెం ఆ టైపే. కానీ ఆ రేంజ్ అంత గాదు. సో, అంటే ఒక సర్టెన్ ఒక రియలిజం ఉంటది ఆయన క్యారెక్టర్‌కి. ఎందుకంటే ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఫాదర్. అరే! ఇది చేయరా, ఇది చేయకురా అన్నట్టు మనం ఎప్పుడు కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటారు కదా! మన పేరెంట్స్. స్పెసిఫిక్‌గా మన తెలుగు సాంప్రదాయంలో. సో, చాలా యాక్యురేట్‌గా ఉంటది. అందుకని ఎప్పుడు వాడు కొడుకుని ఏసుకోవడం ప్రతి మధ్య తరగతి ఉన్న ఒక నాన్నగారు ఎవరైతే ఉన్నారో అందరూ అదే జేస్తారు. ఓకే. దానికి బెస్ట్ 'కోటగారు' ఆడవారి మాటలకు అద్దారు వేళ్ళు ఈ సినిమాలో. సో, అంటే ఆయన నటించే విధానం, దాని తర్వాత ఆయన ఎప్పుడు చూపించే ఒక బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్య, తండ్రి, కొడుకు మధ్య నీకు సినిమాల్లో నీకు కనిపిస్తది. ఆ కాన్స్టెంట్ టెన్షన్ ఏదైతే ఉందో ఫాదర్ అండ్ సన్ మధ్యన అదెప్పుడు చాలా కాన్స్టెంట్‌గా ఉంటది. నెక్స్ట్ 'సునీల్ అండ్ ఆలి' గారు దే ఆర్ హిలేరియస్ ఇన్ దేర్ రోల్స్ అనమాట. నేను చాలా ఎంజాయ్ చేశా. వాళ్ళు చాలా కామెడీ ఉంటది. ఎస్పెషల్లీ 'సునీల్' గారు త్రివిక్రమ్ గారు రాసే మాటలకి 'సునీల్' గారు చెప్తే అది ఎప్పుడు చాలా ఫన్నీగా ఉంటది. 'సునీల్' గారి పెర్ఫార్మన్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటది. అంటే బేసిక్‌గా ఆ డైలాగ్ ఉంటది కదా! 'బిల్ గేట్సా వాడి పేరేంది' అని చెప్పి వాడి పేరేంటని చెప్పి
వాడేం మైక్ షాప్‌లో పనిచేసినా అంటే అంత సీన్ లేదు. ఈడొకసారి రెస్టారెంట్‌కెళ్తే ఈడు బిల్లు కట్టమంటే ఆడు గేట్ దూకొచ్చాడు. అందుకే బిల్ గేట్స్ అనేవాడయ్యాడు. ఇంకోటి వాళ్ళేదో మ్యూజిక్ ఐ థింక్ సోనీ ఆఫీస్‌కెళ్తే అప్పుడు మైకేల్ జాక్సన్ వాళ్ళ సిస్టర్ ఉంటారు కదా! మైకేల్ జాక్సన్ చెల్లి, "అరేయ్! నువ్వు ఈడితోనే మాట్లాడి మా పెళ్లి సెట్ జేయడ్రా. కట్నం ఎంత కావాలో ఒకసారి" థూ నీ బ్రతుకు. ఇది జోగినేటి గారు చెప్తారు కదా! సో, ఫన్నీగుంటది ఆ రోల్స్. ఇంకోటి నాకు చాలా ఇష్టమైన సీన్ ఏందంటే సునీల్ గారిది. ఎంఎస్ నారాయణ గారొస్తారు. వచ్చినప్పుడు దీనికి ఈ యాడ్ కాన్సెప్ట్ చెప్తారు. సారీ. అది వరుసగా ఉంటది కాబట్టి ఆడు పట్టుకొచ్చి, "అరేయ్! నువ్వేదో షీల్డ్ కొన్నావు కదా! దాంట్లో 4 నీకిచ్చి ఉన్నవి అదే కొట్టేసి వాడి మొహాన కొట్టు" అని చెప్తాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తది. ఇది యాక్చువల్లీ ఒక సటైర్ మన మ్యూజిక్ డైరెక్టర్స్ మీదకి. ఎందుకంటే వాళ్ళు గూడా వాళ్ళట్లా పనిజేస్తారు. సో, యాహ్! నెక్స్ట్ ధర్మవరపు గారి రోలు యాస్ ఎ సోనీ మ్యూజిక్ ఎగ్జిక్యూటివ్ నిజం చెప్తా అండి. నాకు చాలా రిఫ్రెషింగ్ అనిపిచ్చింది. చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో అసలు ఇది నిజంగానే ధర్మవరపు గారేనా అని నాకు డౌటొచ్చింది. ఏందంటే ఈ సినిమాలో నో బిఎస్సు ఫుల్ ఆన్ ఒక సీరియస్ ఉండే ఒక రోల్. అంటే అంటే కమిడిక్ రిలీఫ్ అనేది ఏం లేదు. మొత్తం సినిమా ఆయన సీరియస్‌గా ఉంటది. బికాజ్ జనరల్‌గా మన 'ధర్మపు' గారి రోల్స్ ఏందంటే ఈదర్ హీరోసు లేకపోతే కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో 'ధర్మప్ప' గారిని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఆయన్ని ఆయనతో ఆడుతూ లేకపోతే ఆయన్ని బకరా చేస్తూ అంటే పుల్లింగ్ ద లెగ్ అంటాం కదా! ఆల్‌మోస్ట్ ఎవ్రి సినిమాలో ఉంటాయి. బట్ ఈ సినిమాలో అయితే ఒక నో నాన్‌సెన్స్ మ్యూజిక్ ఎగ్జిక్యూటివ్‌గా ఒక చాలా అద్భుతంగా జేశారు. ఎందుకంటే ఈ సినిమా ఈ పాత్రలో నేను చూసిన తర్వాత నాకోటి అర్థమైంది. 'ధర్మవరపు' గారు నాట్ ఓన్లీ ఒక ఫైన్ కమెడిక్ యాక్టర్, ఒక అద్భుతమైన ఒక డ్రమాటిక్ యాక్టర్. అందరూ అదే జెప్తారు గదా! కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కామెడీ ఎంత ఎందుకంటే అన్నిట్లకంటే కష్టమైంది కామెడీ చేయడం. ఎందుకంటే దాంట్లో ఒక టైమింగ్ ఉంటది. ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటది. ఒక అంతే. అది చేయడం చాలా కష్టం. అందుకే మన కమెడియన్స్ మీరు జూస్తే వాళ్ళు డ్రమాటిక్ రోల్ జేసినప్పుడు వాళ్ళు చాలా సీమ్‌లెస్‌గా జేసారన్నమాట. అసలు వాళ్ళేదో అంటే యాహ్! అంతే చాలా సీమ్‌లెస్‌గా ఉంటది. చాలా ఎఫర్ట్‌లెస్‌గా మాకు కనిపిస్తది బేసిక్‌గా. సో, ఇది గూడా నాకు అట్లా అనిపించింది. సో, 'ధర్మవరపు' గారి రోలు నాకు చాలా రిఫ్రెషింగ్ అనిపించింది బేసిక్‌గా. అండ్ వి రియల్లీ మిస్ యూ 'ధర్మవరపు' గారు. మీ టైమింగు, మీ డైలాగ్సు, మీ 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 నటన ఏదైతే ఉందో రియల్లీ మిస్ యూ సార్. సో, యాహ్! నేను అదొకటే చెప్తా. నెక్స్ట్ 'రాధిక' గారు అదే 'నువ్వే కావాలి'లో అది ఆమె ఏదో ఒక పాత్ర చేసిన 'వర్ష' అని పాత్ర చేసేది గదా! సో, ఇది సేమ్. దాని తర్వాత అన్నీ జేసేది చైల్డ్ రోల్స్ అండ్ అన్నీ ఈ సినిమా గూడా అంతే. బట్ షీ డస్ ఎ వెరీ గుడ్ జాబ్. ఆమె ఎమోషనల్ యాక్టింగ్ అయితే ఆమె ఇరగదీస్తది ప్రతిసారి. అండ్ ఇట్స్ వెరీ బిలీవబుల్. ఇదేదో ఆర్టిఫిషియల్‌గా అదేం లేదు. చాలా అద్భుతంగా జేసింది. నెక్స్ట్ 'మంజుల విజయ్ కుమార్' గారు ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. 'మంజుల విజయ్ కుమార్' గారు రెస్ట్ ఇన్ పీస్ మ్యామ్. వి విల్ మిస్ యూ. అది యాక్చువల్లీ విజయ్ కుమార్ గారి వాళ్ళ వైఫ్. నిజమైన వైఫ్. రియల్ లైఫ్ వైఫ్. సో రియల్ లైఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఈ సినిమాలో ఆహ్, హస్బెండ్ అండ్ వైఫ్‌గా చేశారు. సో, థట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ కూల్ అనమాట. బట్ యాహ్! షీ ఈస్ వెరీ గుడ్. అద్భుతంగా నటించింది. అండ్ ఆమె కూడా ఒక సీన్ ఉంటది క్లైమాక్స్‌లో వాడు పాట పాడుతుంటే, వాడు పగిలిపోయిన ఫోటో వాడికి కనిపించి ఆమె ఏడుస్తది. ఇట్స్ వెరీ ఎక్సలెంట్ అనమాట. సో, ఆమె కూడా చాలా మంచిగా చేసింది. నెక్స్ట్ 'అచ్యుత్' గారికి ఒక క్యామియో రోల్ ఉంది. అండ్ నాకైతే చాలా ఫన్నీగా ఉందండి. ఎందుకంటే ఓ 2 సంవత్సరాల క్రితం 'కలిసుందామర' సినిమాలో వీరు తండ్రి, కొడుకుగా చేశారు. కానీ ఈ సినిమాలో అయితే వాళ్ళు ఫ్రెండ్స్‌గా చేశారు. బట్ 'అచ్యుత్' గారు రోల్ కూడా వెరీ లైకబుల్ గై. వెరీ సెన్సిబుల్ గై అన్నిట్లికంటే. నెక్స్ట్ 'ఎంఎస్ నారాయణ' గారికి ఒక చిన్న క్యామియో ఉంటది. బట్ ఆమె ఫన్నీగుంటారు. నెక్స్ట్ 'రంగనాథన్' గారికి కూడా ఒక క్యామియో ఉంటది. అండ్ అన్నిట్లికంటే మా 'కరుణాకరన్' గారు ఒక క్యామియో రోల్ ఉంటది. ఒక పాట మాంటాజ్ వస్తది సెకండ్ హాఫ్‌లో. పుచ్చకాయలు అమ్మేవాడిలాగా ఒక సీన్ ఉంటది. ఈడేదో కత్తి చూపిస్తాడు. ఐయామ్ లైక్ ఈయన ఎక్కడో చూసినట్టుంది. ఓహ్! ఇది 'కరుణాకరన్' గారేనా అని చెప్పేసి. సో, దట్ వాస్ వెరీ నైస్ అండ్ వెరీ కూల్. సో, దట్ ఈస్ అబౌట్ ది యాక్టింగ్. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే, అరే! అంటే ఎక్కడ మొదలెట్టాలి నాకు తెలీదు గానీ, ఎందుకంటే ఈ సినిమా చూసినంత సేపు ఈ సినిమా చూడడం ఒక ఎక్స్‌పీరియన్స్ అండి. నేను బల్లగుద్ది చెప్తా మీ అందరికి. కానీ అది ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అంటే, ఈ సినిమా 2 రకాలుగా ఉంటది. ఈ సినిమా చూసినంత సేపు. ఒకటి చాలా రిలేటబుల్ సినిమా గాబట్టి, నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపించింది.
రెండోది నాకెందుకు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌లాగా అనిపించిందంటే, ఈ సినిమాకుండే ఒక పొటెన్షియలు ఎంత మంచిగా తీయొచ్చంటే అంత మంచిగా తీయొచ్చు. అంటే ఈ సినిమాలో ఒక క్లాసిక్ ఉంది. కానీ అది వాళ్ళు వేస్ట్ జేశారు అని నాకనిపించింది. ఓకే. నాకెందుకు రిలేటబుల్‌గా అనిపించిందంటే బేసిక్‌గా నువ్వు ఆర్ట్స్‌లో పని చేయాలనుకుంటే, లేకపోతే నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే, ఈ సినిమా విల్ బి వెరీ రిలేటబుల్ ఫర్ యూ. అండ్ నాకైతే నాకు చాలా రిలేటబుల్‌గా ఉంటది. బికాజ్ నేను ఒక నటుడు అండ్ రచయితగా అవుదును సినీ ఫీల్డ్‌లో అవుదాం అనుకుంటున్నా. సో, వాసుకి ఉండే ఒక స్ట్రగలు, వాడి డ్యాడీ చెప్పే మాటలు, లేకపోతే ఏదైతే ఉందో నేను చాలా కనెక్ట్ అయ్యా, చాలా రిలేట్ అయ్యా. అండ్ దెన్ ఇంకోటి ఈ సినిమా లైను మీరు జూస్తే బేసిక్‌గా ఒక అబ్బాయి వాడు సింగర్ అవుదాం అని వాడు అనుకుంటాడు. అండ్ దెన్ దాని మధ్యలో వాడు ఎటువంటి యూ నో వాడికి ఎటువంటి హద్దులొస్తాయి. అది వాడు ఆ కళ వాడు ఆ కళ వాడు నెరవేర్చడానికి అంటే ఆ కళ టు మేక్ హిస్ డ్రీమ్ కమ్ ట్రూ వాడు ఎటువంటి హద్దులు, ఇబ్బందులు వాడు ఏదైతే అనుభవిస్తాడో, లేకపోతే వాడు ఏదైతే చూస్తాడో అనేది సినిమా పాయింట్. దీనికి సిమిలర్ స్టోరీస్ ఏదైతే ఉన్నాయంటే అంటే లైక్ సినిమా జరిగే విధానం ప్రత్యేకంగా ఐ వుడ్ సే 'సత్యం' అండ్ 'గౌతమ్ ఎస్ఎస్‌సి' నాకు ఆ 2 సినిమాలు నచ్చాయి. ఈ సినిమా చూసినంత సేపు ఎందుకంటే 'సత్యం' నా ఫేవరెట్ మూవీ ఆఫ్ సుమంత్ అన్న కాబట్టి నేను నేను లిటరల్లీ అండి ఇది 'సత్యం' సినిమా. ఓకే. బట్ ఇది 'సత్యం'కి ముందొచ్చి ఇది ఏప్రిల్ 2002లో వస్తే డిసెంబర్ 2003లో 'సత్యం' సినిమా వచ్చింది. సో, సంవత్సరంన్నర తర్వాత ఆ సినిమా వచ్చింది. కానీ మీరు సినిమా చూస్తే లిటరల్లీ 2 సినిమాలు సేమ్ స్టోరీ. ఓకే. ఒక మంచి లక్షణాలు ఉండే ఒక హీరో అంటే మంచి ఇంటెన్షన్ ఉన్న ఒక హీరో వాడొక గొడవలో ఇరుక్కుంటాడు. వాడింటి నుండి వాడు గెంటేస్తాడు. ఇద్దరు సినిమాల్లో వాళ్ళకి అంటే వాడేదో అవుదామని వాడనుకుంటాడు. జస్ట్ హ్యాపెన్స్ ఏందంటే వీళ్ళిద్దరూ మ్యూజిక్ ఇండస్ట్రీలో పనిచేద్దాం అలా అనుకుంటున్నారు. వాసులో అయితే వాడు సింగర్ అవుదాం అనుకుంటున్నాడు. అక్కడైతే వాడు ఘోస్ట్ రైటర్ అవుతాడు. ఒక, ఒక రచయితకి ఇండస్ట్రీలో. అంటే కాదు. అంటే ఒక సాహిత్యం ఒక లిరిక్ రైటర్‌కి. సో, సాహిత్యం రాసిన ఒక ఆయనకి అంటే ఒక కవికి ఘోస్ట్ రైటర్‌గా పనిచేశాడు 'సత్యం' సినిమాలో. సో, అప్పుడేమవుతదంటే హీరోయిన్ వాడిని అపార్థం చేసుకుంటది. ఈ సినిమాలో వీడు చిల్లర వేషాలేస్తే ఈడేదో కామెడీ గాడు అనే అమ్మాయి అనుకుంటది. అక్కడైతే సత్యంలో వాడు ప్రతిసారి అమ్మాయికి ఏదో ఒకటి మంచి చేయాలంటే వీడేదో చెడ్డోడిలా ఆ అమ్మాయి కళ్ళలో వాడికి కనిపిస్తది. ఓకే. దాని తర్వాత వాడు సపోర్ట్ చేసుకోవడానికి వాడి ఫ్రెండ్స్ ఉంటాయి. ఈ సినిమాలో 'ఆలి' గారు, 'జోగినైట్' గారు, 'సునీల్' గారు ఉంటారు. 'సత్యం' సినిమాలో నీకు 'బ్రహ్మానందం' గారు, 'కొండవలస' గారు, దాని తర్వాత మన 'సత్యం రాజేష్' గారు వాళ్ళందరూ ఉంటారు ఆ సినిమాలో. అండ్ దెన్ లాస్ట్‌లీ ఏందంటే హీరోయిన్ వీడి కోసం పడాలంటే, హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ గావాలాడికి. ఇది 'వాసు' సినిమాలో వాళ్ళకి అచ్యుత్ పర్మిషను, దాని తర్వాత రంగనాథ్ ఆశీస్సులు వాళ్ళకి గావాలి. 'సత్యం' సినిమాలో నీకు బేసిక్‌గా 'కోట' గారు ఆశీర్వాదం వాళ్ళు గావాలి ఆ సినిమాలో. అండ్ దెన్ ఏమవుతదంటే, 2 సినిమాల్లో తండ్రి వాడి కొడుకు మీద పెట్టిన ఒక పగ ఏదైతుందో ఓకే. వాడి తప్పుని వాడు అర్థం చేసుకొని నన్ను క్షమించరా అని వాడడుగుతాడు. ఫైనల్‌గా వాడు కొడుకు సెలెక్ట్ చేసిన కెరియర్ వాడు ఒప్పుకొని వాడు చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. అదే లాస్ట్‌లో హీరోయిన్ వాళ్ళిద్దరికి వస్తది. ఇక్కడ తేడా ఏంటంటే 'సత్యం' సినిమాలో వాళ్ళెంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతంగా చేశారు. ఇదే 'వాసు' సినిమాలో అది సక్కగా ఎక్కలేదు. వాళ్ళు సక్కగా తీయలేదు అంతే. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. సో, బేసిక్‌గా చెప్పాలంటే ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ వెల్ డన్ ఆర్ ఇట్స్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్. ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అదే. ఇదంటే 2 కాన్ఫ్లిక్ట్ పాయింట్లుంటాయి. 2 వాళ్ళు చక్కగా చేయలేదు. ఓకే. ఫస్ట్‌దేంటంటే బిట్వీన్ వెంకటేష్ గారు, విజయ్ కుమార్ గారు. వాడి డ్యాడీ ఏంది వాడికి ఐపీఎస్ అవుదాం అనేదే వాడు చెప్తాడు గదా! బట్ వీడు సింగర్ అవుదామని వాడనుకుంటాడు. కానీ నీకు మొత్తం సినిమా మీరు గమనిస్తే ఒకటే సీన్ ఉంటది. వీళ్ళకి యాక్చువల్లీ మధ్య ఈ కాన్ఫ్లిక్ట్, టెన్షన్ అనేది మీకు కనిపిస్తది. అంటే పర్సనల్ నాకు ప్రత్యేకంగా నేను చెప్తున్నా సినిమా చూసినంత సేపు. అంటే ఆ ఎమోషన్, ఆ టెన్షన్ మేమెప్పుడు ఫీల్ అవుతామంటే ఒకే ఒక సీన్. అదేంటంటే ప్రీ క్లైమాక్స్‌కి ముందు వీడు పాట పాడడానికి వెళ్ళే ముందు వాడు చెప్తాడు మాకు ఒక హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్. డ్యాడీ మీరు అంటే మీ డ్యాడీ ఇంకేదో చేసేవారు కదా! మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. మరి అప్పుడైనప్పుడు నాకెందుకు ఆ ఫ్రీడమ్ మీరెందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే అది జరగనివ్వని పనిరా. ఎందుకంటే అది చాలా కష్టమైన పని. అసలు సక్సెస్ వస్తదో లేదో అని చెప్పి. ఈ ఒక్కటే నాకు చాలా మంచిగా అనిపించింది. బట్ తీరా చూస్తే అసలు ఆ కాన్ఫ్లిక్టు
అనేది అది మోర్ ఫోర్స్డ్ దెన్ న్యాచురల్ అనిపించా. అంటే ఫోర్స్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ బేసిక్‌గా నాకేం ఎక్కలేదు. అది చెప్తున్నా. రెండో కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ ఏందంటే ఓకే. వీడు సింగర్ అవ్వాలి. ఇప్పుడు వాడు సింగర్‌కొస్తే ఇది కూడా ఒక లవ్ స్టోరీ కాబట్టి లవ్ ట్రాక్ ఉండాలి. ఓకే. సో, వీడు చిల్లర పనులని జేసి, వీడు విచిత్రమైన వాటిలో వాడు జేసి, అమ్మాయిని వాడు చూసే కొద్దీ, వాడు వెంటపడే కొద్దీ ఏదో జేస్తూ ఉంటాడు. టు మేక్ హర్ ఫాల్ ఫర్ హిమ్ అనమాట. ఈ అమ్మాయి నా కోసం పడాలని జెప్పి. కానీ వాళ్ళకసలు కెమిస్ట్రీ ఎక్కడుందిరా? కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే నేను చెప్తున్నా. వాళ్ళకి అసలు కెమిస్ట్రీయే లేదు. బికాజ్ హీరోయినే డెవలప్ అవ్వలేదురా. అసలు హీరోయిన్ను సినిమాలో ఎందుకుందో నాకు తెలీదు. నాకట్లా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు 'దివ్య' అనే పాత్ర ఉంది గదా! భూమిక గారి పాత్ర. అసలామె ఏం జేస్తది? ఆమె ఇంట్రెస్ట్ ఏంది? ఆమె గోల్ ఏంది? ఈ అమ్మాయి ప్రపంచం ఏంటి? అసలు మాకు 'దివ్య' గురించి మాకు తెలిసేది బొచ్చు. మాకు తెలిసేది ఒక్కటే. ఒకటేందంటే వాసు వాళ్ళ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ వాళ్ళ కూతురు. అంటే 'అచ్యుతన్ బ్రహ్మాజీకి' చెల్లి అనమాట. ఇది తప్పితే మాకు 'దివ్య' గురించి బొంగు గూడా తెలీదు. అసలు ఆమె ఏం జేస్తదో మాకేమీ తెలీదు. ఓకే. అదర్ దెన్ ద ఫ్యాక్ట్ దట్ ఈ ఒక్క ఫ్యాక్టు. అదే రెండో ఫ్యాక్ట్ ఏందంటే, ఈ అమ్మాయి వాసు లవ్ ఇంట్రెస్ట్. కానీ వాళ్ళిద్దరు ప్రేమలో పడడానికి అసలు ఏముంది? ఏం లేదు. అంటే వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అనేది నాట్ బిలీవబుల్ అట్ ఆల్. ఇంకోటి మీరు గమనిస్తే వీళ్ళు నిజంగానే ప్రేమలో ఉంటే ఇందాక మేము ప్రీవియస్‌గా రివ్యూ చేసిన సినిమా 'సమ్మోహనం' ఉంది గదా! ఆ కెమిస్ట్రీలో స్పార్క్స్ నీకు కనిపియాలి గదా! కానీ ఎందుకు లేదు దీంట్లో? ఎందుకంటే అక్కడ ఏం లేదు గాబట్టి. ఓకే. ఇంకోటి మీరు సినిమాలో గమనిస్తే ఈ సినిమాలో పాటలు నేనిది చూసాను. సినిమాలో 6 పాటలుంటాయి. దాంట్లో ఆ 6 పాటల్లో 4 పాటలు ఓకే. అన్ని డ్యూయెట్ సాంగ్స్ ఏదైతే ఉన్నాయో బేసిక్‌గా ఆహ్, అంటే డ్యూయెట్ గాదు గానీ, ఒక లవ్ సాంగు, ఓ ప్రేమ, దాని తర్వాత మిగతా 3 డ్యూయెట్ సాంగ్సు. యమ్మ అన్ని వాసుగాడి ఫ్యాంటసీలే. ఆడేదో ఊహించుకుంటాడు. దాని తర్వాత కట్టుపన్న ఓరు సాంగ్ తలైవ. ఒరేయ్! ఎక్సెప్ట్ ఇంట్రో సాంగ్, క్లైమాక్స్ సాంగ్ అన్ని పాటలవి. నేను అనుకున్నా ఒరేయ్! ఏంట్రా అంటే ఇప్పుడు పాటొచ్చినప్పుడు ఒక న్యాచురల్ సిట్యుయేషన్ ఉండాలి గదా! ఇదైతే ఎంత ఔట్ ఆఫ్ సింక్ ఉండేదంటే అంత ఔట్ ఆఫ్ సింక్ ఉండేది. ఇంకోటి ఆ లవ్ స్టోరీ అయితే అసలు నాట్ బిలీవబుల్ అట్ ఆల్. బికాజ్ వారు చక్కగా రాయకపోతే అమ్మాయికసలు దిక్కే లేదు. అది ఎంత కన్వీనియంట్‌గా ఉందంటే జస్ట్ ఓహో! ఈ అమ్మాయి ఇంట్లో అమ్మాయికొస్తది. అంటే లవ్ ట్రాకు నేచురల్‌గా డెవలప్ చేయకూడగా ఎక్కడో గాలి నుంచి నుండి పడుకొచ్చి అట్లా రాసి ఓకే. అమ్మాయి వాడి ఇంట్లో ఉంటున్నాడు. సో, వాడు అడ్వాంటేజ్‌గా తీసుకొని వాడింకా అమ్మాయికి దగ్గర కావడానికి వీడు ఒక అవకాశం అంటే అవకాశాలు చూస్తూ ఉంటాడనమాట. లేకపోతే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఓకే. ఇంకోటి సినిమాలో పాయింట్ ఏంది? నీకు 'వాసు' గాడి స్ట్రగల్ ఏదైతే ఉందో నేను క్వైట్ ఫ్రాంక్‌గా చెప్తున్నానండి. నాకు 'వాసు' గాడి స్ట్రగలు నాకైతే ఏమనిపియలేదండి. మెయిన్‌లీ డ్యూ టు వీక్ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్స్ సినిమాలో. బికాజ్ వాడు రిజెక్ట్ అవుతాడు. వాడు ఫ్రెండ్స్‌తో వాడు హ్యాంగ్ ఔట్ చేస్తాడు. దాని తర్వాత బట్ ఇవన్నీ వాడు చేసే కొద్దీ అరే! నిజంగానే వీడి స్ట్రగలు, వాడి మ్యూజికల్ ఎఫర్ట్సు ఏదైతే ఉన్నాయో ఏదో సినిమా ఉంటదండి. నేను మర్చిపోతున్నా గానీ, అదే లైక్ ఈవెన్ 'సత్యం' సినిమాలో ఇంటర్వల్‌లు లేకపోతే కొన్ని సీన్‌లుంటాయి. వాడేదో పనుంటది. వాడేదో గొడవలో ఇరుక్కుంటాడు. అండ్ మేము నిజంగానే చాలా ఫీల్ అవుతాం. అరే పాపం రా! అరే నాకు ఈ సినిమాల్లో అదేం లైక్ నాకా ఫీలింగే కలగలేదు. ఓకే. సో, అదనమాట. అంటే యూ నో ఈ ఈ స్ట్రగల్ వాడు పడే స్ట్రగలు నిజంగానే ఏం ఫీల్ అవ్వలేదు. ఇంకోటేందంటే మేము ఎందుకంత డోంట్ రియల్లీ ఫీల్ ఇన్వెస్టెడ్ అంటే మేము ఇన్వెస్ట్ చేయలేకపోయినప్పుడు, మేమేం ఫీల్ అవ్వలేనప్పుడు డైరెక్టర్ ఏం జేశాడంటే ఆడేదో గుంజడానికి సిస్టర్ సెంటిమెంట్ పెట్టాడురా. అది సబ్ ప్లాట్ అండ్ కొంత గొప్పో టు ఎన్ ఎక్స్‌టెంట్ ఇట్ వర్క్డ్. బికాజ్ స్టోరీకి కనెక్టెడ్ ఉంది కాబట్టి బట్ స్టిల్ ఇది మోర్ ఫోర్స్డ్ దెన్ న్యాచురల్. అంటే బేసిక్‌గా ఏందంటే ఓకే. 'వాసు' గాడికి నువ్వు స్ట్రగుల్ అవ్వట్లేదంటే సిస్టర్ సెంటిమెంట్ పెట్టేద్దాం. ఆ సీన్‌లు అన్నీ అట్లానే వస్తాయి. ఈడేదో వీడికేదో జరుగుద్ది. దాని తర్వాత ఓకే. అది పనిలేదు కాబట్టి సిస్టర్ సెంటిమెంట్ పెడతాం. మీరు సినిమా చూడండి. మీకు అదే అనిపిస్తది. వాడికేదో అవుతది. మాకంతా అనిపియదు. దాని తర్వాత అది వాడు అనుకున్న దానికంటే లేకపోతే ఏదో ఒకటి ఫీల్ అవ్వాలంటే సిస్టర్ సెంటిమెంట్ గుంజేద్దాం. అంతే. ఓకే. సో, ఇంకోటి 'వెంకి' అనేది సారీ 'వాసు' అనేది ఇదొక రామ్ కామ్. ఓకే. ఒక యూత్‌ఫుల్ లవ్ స్టోరీ బేసిక్‌గా. యూత్ ఉంది. కానీ రొమాంటిక్ ట్రాక్ అనేది అసలు ఏం లేదు.
బట్ కామెడీ ఉంది. కామెడీ సర్ప్రైజింగ్‌లీ గుడ్. ఎందుకంటే 'త్రివిక్రమ్' గారు రాసే మాటలు, దాని తర్వాత 'వెంకటేష్' గారు, 'సునీల్' గారు ఉండే ఒక అద్భుతమైన కామిక్ టైమింగ్ ఏదైతే ఉన్నాయో, ఈ 2 దే కీప్ యూ ఎంటర్‌టైన్డ్ టు ఎన్ ఎక్స్‌టెంట్. ఓకే. సినిమా బోరింగ్ అని నేనేం చెప్పట్లేదు. వాట్ ఐయామ్ సేయింగ్ ఈస్ సినిమాకి అంత ఇంపాక్ట్ లేదు బేసిక్‌గా. ఇట్ ఈస్ వెరీ అన్‌కన్విన్సింగ్ అంతే. సో, అయన్నీ పక్కన పెడితే పాజిటివ్స్ గురించి చెప్పాలంటే నేను నిజం చెప్తున్నా. సినిమాకి లాస్ట్ 50 నిమిషాలు ఏదైతే ఉన్నాయో, నాకు ఎక్సలెంట్ అనిపించాయి. అండ్ అద్భుతమైన ఎమోషన్ ఉండేది. నీ అమ్మ మొత్తం సినిమా ఇట్లా తీసుంటే డెఫినెట్‌లీ సినిమా ఒక విజయం సాధించండి. డెఫినెట్‌లీ సినిమా విజయం సాధించుండేది. కానీ అట్లా లేకపోయేసరికి అసలు చేయలేదు గదా! అండ్ క్లైమాక్స్ కూడా ప్యూర్ మన 'త్రివిక్రమ్' గారి ఇన్‌స్పిరేషన్. ఏందంటే ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిన ఒక అమ్మాయికి వాడు ప్రేమించడం, ఆ అమ్మాయికి పెళ్లి అవ్వడం. కానీ అమ్మాయి పెళ్లి చేసుకోలేకపోవడం. ఎందుకంటే నాకు హీరో గావాలి, నాకు హీరో ఇష్టం అని చెప్పడం. ఓకే. దాని తర్వాత వీడు మాత్రం కుమిలిపోతూ ఉంటాడు లోపల. బట్ ఫైనల్‌గా ఏంటి అమ్మాయి వాడి చేరకొస్తది. అమ్మాయి వాడిని చేసుకుంటాడు. సో, సినిమా అట్లానే ఎండ్ అవుతది. వీడు సింగరయ్యాడు. వీడికి అమ్మాయి దొరికింది. ఇంక అంతే. వాసుగాడి కథ అంటే వాసుగాడి కథ ఖతం అన్నట్టు. ఓకే. సో, యాహ్! సో, ఫైనల్‌గా దర్శకత్వం బై కరుణాకరణ్ గారు ఆయన పర్వాలేదండి. ఓకే. ఎందుకంటే హి షుడ్ హావ్ ఫోకస్డ్ ఆన్ స్ట్రాంగర్ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్స్ అంటే ఇది ఇంకా మంచిగా రాయడం. దాని తర్వాత ఒక మంచి హీరోయిన్ క్యారెక్టర్ రాయడం. ఎందుకంటే ఒక మంచి రియల్ క్యారెక్టర్ ఆమె ఉండుంటే ఆ రొమాంటిక్ ట్రాక్ వుడ్ హావ్ బీన్ వే బెటర్. బట్ ఇది ఓవరాల్‌గా చాలా వీక్ ఎఫర్ట్ ఫ్రమ్ మన కరుణాకరణ్ గారు. బికాజ్ అంటే బేసిక్‌గా ఈ సినిమాకి ప్లస్ అండ్ మైనస్ ఏందంటే, ప్లస్ ఏందంటే నీకు సినిమాలో నీకెక్కడ బోర్ కొట్టదు. సో, ఆ రకంగా చూస్తే ఆయన డైరెక్ట్ చేసే విధానం బానే అనిపిస్తది గానీ, కానీ రైటింగ్ వైసు ఆయన నిజంగానే సినిమా తీసే విధానం అది ఇట్స్ ఎ హ్యూజ్ డిసప్పాయింట్‌మెంట్. సో, అది మాత్రం ఎక్కలేదు. ఐ హోప్ దట్ మేక్స్ సెన్స్. బట్ నేనే కాంట్రాడిక్ట్ చేశాననుకో ఓకే. నేను ఒప్పుకుంటా. ఐ యామ్ సారీ. ఓకే. సో, ఇప్పుడు టెక్నికాలిటీస్ దట్స్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. సో, ఇప్పుడు టెక్నికాలిటీస్ సంగతానికొస్తే మ్యూజిక్ అండ్ బీజీఎం బై హారిస్ జయరాజ్. మీ అందరికి తెలుసు నేనేం చెప్తానో. కానీ మరొకసారి చెప్తా. క్లాసిక్ రా అయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఒక క్లాసిక్. ఈ సినిమాలో 6 పాటలుంటాయి. 'నమ్మవే అమ్మాయి' రిటెన్ బై సిరివెన్నెల గారు. 'పాటకు ప్రాణం' రిటెన్ బై పోతల రవికిరణ్ గారు. 'స్పోర్టివ్ బాయ్స్' రిటెన్ బై సాహితీ గారు. 'పాడనా తీయగా' రిటెన్ బై పోతల రవికిరణ్ గారు. 'ఓ ప్రేమ' రిటెన్ బై పోతల రవికిరణ్ గారు. అండ్ 'వాలే వాలే పొద్దుల' రిటెన్ బై పోతల రవికిరణ్ గారు. మనందరికి తెలుసు. కానీ మీ అందరికి ఒకసారి చెప్తున్నా. మైకేల్ జాక్సన్ గారి 'బిలీ జీన్' పాట ఏదైతే ఉందో, మన హారిస్ గారు నీట్‌గా అది కాపీ కొట్టి, పాటకు ప్రాణం పల్లవి అయితే ఓహ్! 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 పల్లవి అయితే ఆ పాట ఉంటది కదా! సో, యాహ్! ఆ పాట యాజ్ టీజ్‌గా కొట్టారు. ఈ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్స్ అంటే, అంటే అన్ని పాటలు క్లాసిక్కు. బట్ మై పర్సనల్ ఫేవరెట్ సాంగ్స్ ఆర్ 'స్పోర్టివ్ బాయ్స్' అండ్ 'పాటకు ప్రాణం.' అంటే బేసిక్‌గా నా 'కేకే' గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ కాబట్టి మేబీ నేను కొంచెం బయస్డ్. బట్ ఆ 2 చాలా అంటే చాలా బావుంటాయి. సో, ఈ పాటలు ఈ అదే గదా! ఈ సినిమా ఎందుకు రెలెవెంట్‌గా ఉందంటే ఇంకా అంటే 100% 100% గ్యారంటీ‌గా చెప్తున్నా. ఆ పాటల వల్లనే. అండ్ దెన్ ఇంకోటి బీజీఎం ఇస్ సో గుడ్. అద్భుతంగుంది ఈ సినిమా మొత్తం. స్పెసిఫిక్‌గా నాకు తెలిసి ఒక ఫ్లూట్ బీజీఎం ఉంటది. సినిమా మొత్తం. అది ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటది. అంటే ఇట్స్ వెరీ సూదింగ్ అండ్ వెరీ, వెరీ గుడ్. ఏ సీన్‌కి ఈచ్ అండ్ ఎవ్రీ సీన్‌కి బీజీఎం కరెక్ట్‌గా సెట్ అయింది. హారిస్ గారు చాలా అద్భుతంగా చేశారు. అన్‌లైక్ మన ఎస్ఏ రాజ్ కుమార్ గారు అటు తిప్పి, ఇటు తిప్పి 3 బీజీఎంలు కొడతారు. ఆ సినిమా మొత్తం. అదే అదే లాస్ట్‌కి క్లైమాక్స్‌లో వేరే బీజీఎం ఉంటది. మన 'రాధా' సినిమా 'రాధా' సినిమా మీరు చూడండిరా ఈడేదో ఆడు 'రాధా' సినిమా ఏం తక్కువ చేయట్లేదు గానీ, నాకు కూడా చాలా ఇష్టం. క్లాసిక్ సినిమాలే కదా! యాహ్! అండ్ దెన్ బట్ మన 'హారిస్ జయరాజ్' గారి దురదృష్టం ఏందంటే, అందరికి తెలిసిన విషయమే. ఆయన తెలుగులో చేసే స్ట్రెయిట్ మూవీస్. సో, స్ట్రెయిట్ అంటే నాన్ డబ్బింగ్, నాన్ బైలింగ్యువల్, నాన్ రీమేక్ సినిమాలు. స్ట్రెయిట్ మూవీస్. సో, రీమేక్ అంటే ఆఫ్‌కోర్స్ 'ఘర్షణ' దాని నుండి లేపేయాలి గదా! స్ట్రెయిట్ చేసిన తెలుగు ఫిల్మ్స్ ఏది ఆడలేదు. ఏది ఆడలేదు. ఇది ఆయన బ్యాడ్ లక్కు. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే, ఆ సినిమా ఆడినా, అంటే ఆడలేకపోయినా,
ఆయన పాటలు మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. అది 'హారిస్' గారి గొప్పతనం. సో, యాహ్! మ్యూజిక్ ఇన్ బీజీఎం ఇస్ క్లాసిక్. సినిమాటోగ్రఫీ బై రమేష్ బాబు గారు. అంటే ఐ ఫెల్ట్ ఇట్స్ ఓకే అండి. అంటే పెద్దగా మాట్లాడుకోవడానికి నాకేం అనిపియలేదు. చాలా బేసిక్‌గా అనిపించింది. మేబీ బికాజ్ నేను ఈ పాత సినిమాలు చూసే కొద్దీ ఐ థింక్ ప్రింట్‌లో అంత మంచిగా లేకపోయేసరికి దీంట్లో విజువల్ క్వాలిటీ, విజువల్ ఫినెస్ ఏదైతే ఉందో నేను సక్కగా జడ్జ్ చేయలేకపోతున్నా. సో, మొత్తానికి అంటే ఏ ఏంటే ఏం చెప్తాం? పెద్దగా ఏం లేదు. ఆర్ట్ డైరెక్షన్ బై ఆనంద్ సాయి గారు. ఐ ఫెల్ట్ ఇట్స్ ఓకే. నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ అయ్యా. ఈ సినిమా ఆయన చేశాడంటే. ఎందుకంటే ఆయన వన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్. నాకు తెలుగు సినిమాల చరిత్రలో నేను చూస్తున్నంత సేపు నా ఫేవరెట్ సెట్టు అంటే ఇన్‌స్పిరేషన్ తీసుకునే నా సినిమా కూడా కొంచెం ఇట్లానే ఉంటది గానీ మన 'బృందావనం' సినిమాల్లో 'బృందావనం' హౌస్ సెట్ ఉంటది గదా! అది నా ఫేవరెట్ సెట్ బేసిక్‌గా. సో, అటువంటి అద్భుతమైన ఆర్ట్ డైరెక్టరు ఈ సినిమాకి పనిచేశాడంటే నాకు కొంచెం అంటే నమ్మడానికి చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే అసలు సెట్ వర్క్ పెద్దగా లేదు సినిమాలో. నాకు తెలిసినంత నేను గమనించినంత వరకు 3 సెట్లున్నాయి ప్రత్యేకంగా. ఆ మ్యూజిక్ రూమ్ సెట్ వాళ్ళందరూ బ్యాండ్ వాయిస్తారు గదా! డ్రమ్ములాడతారు వెంకటేష్ గారు. ఆ సెట్ ఒకటి. 'వాలే వాలే పొద్దెలో' పాట సెట్ ఒకటి. దాని తర్వాత క్లైమాక్స్ సాంగ్ సెట్టు. ఏదైతే ఆ స్టేజు. ఇది తప్పితే అసలు ఈ సినిమాకి ఇంత అవసరమా? ఇంత పెద్ద అద్భుతమైన ఆర్ట్ డైరెక్టర్ అవసరమా? అని నాకనిపించింది గానీ, బట్ ఏదో ఒకటి పని చేసే కొద్దీ వాళ్ళు ఏమవుతది డబ్బులిస్తారు గదా! సో, అంతకు మించి ఇంకేం చేయలేము గానీ, బట్ ఆర్ట్ వర్క్ ఇట్స్ ఓకే. జస్ట్ ఆయన ఈ సినిమా చేశాడంటే నాకు కొంచెం ఆశ్చర్యమేసింది తప్ప అంతకు మించి ఇంకేం లేదు. ఆర్ట్ డైరెక్షన్ ఇస్ ఓకే. ఎడిటింగ్ బై మార్తిన్ కె. వెంకటేష్ గారు. ఐ ఫెల్ట్ ఇట్స్ ఓకే అండి. బికాజ్ సినిమాలో నీకెక్కడ బోర్ కొట్టదు. బట్ సాంగ్ ప్లేస్‌మెంట్ అయితే వరస్ట్‌గుంటది. అసలు లైక్ నాన్ సింక్, ఔట్ ఆఫ్ సింక్ ఒస్తాయి అవి. అండ్ దెన్ సినిమాలో ఫైట్స్ బై విజయ్ గారు. ఫైట్స్ నాకు మిక్స్డ్ బ్యాగ్ లాగా అనిపించాయండి. ఎందుకంటే దే ఆర్ వెల్ కంపోజ్డ్, రియలిస్టిక్‌గా ఉంటాయి గానీ, అక్కడ ఫైట్‌లకొచ్చే ఆ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, నీకు బేసిక్‌గా ఏదెక్కదు. అసలు వీడు కొడితే ఇప్పుడు ఫైట్ వితౌట్ అదే రాజమౌళి గారు ఒక మాట చెప్తారు. ఫైట్ వితౌట్ ఎమోషన్ అనేది అది అస్సలు వేస్టు. సో, ఇది కూడా అంతే. ఫైట్స్ వితౌట్ ఎమోషను. సో, ఎంత ఉన్నా సరే, ఎంత లేకపోయినా సరే, ఎంత ఉన్నా సరే, లేకపోయినా సరే, అట్లా ఎమోషన్ ఉండకపోతే నీకేం అవ్వదు గదా! నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా మీ అందరికి. జస్ట్ ఫన్ ఫ్యాక్ట్ కోసం. 'తులసి' సినిమాలో బెస్ట్ సీను దాంట్లో. ఆడు కత్తి పట్టుకొని వాడందరిని నరుకుతాడు గదా! నీకెందుకు ఆ సీన్ అంత ఎక్కుద్దంటే, వాడి డ్యాడీ వాడందరి ముందు వాడు అవమానం జేసి, వాడి అవమానం చూడలేక వాడందరూ వచ్చి వాడందరూ కొడుతుంటే, అంటే బేసిక్‌గా ఆ సీన్ గొప్పతనం అది. దాంట్లో ఉండే ఎమోషన్ బోయపాటి గారు తీసే విధానం ఆ సీన్‌లో. సో, అందుకే నీకు ఆ సీన్ ఎక్కద్ది. ఈ సినిమాలో అయితే వాడేదో ఇంట్రో ఫైట్ ఉంటది గదా! వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఆడ కొడితే ఆడొచ్చి ఆడ కొడతాడు. కట్ నెక్స్ట్ సీను మన 'స్పోర్టీ బాయ్స్' హీరో ఇంట్రో సాంగ్. సో, ఇట్స్ నాట్ వెరీ న్యాచురల్. అదే గదా! సో, అక్కడ ఎమోషన్ లేకపోయేసరికి దానికుండే ఒక ఇంపాక్ట్ లేదు. అండ్ యాహ్! అంతే. అంతకు మించి ఏం చెప్పలేను. ఈ సినిమాలో లిరిక్సు అద్భుతంగా రాశారు. లిరిక్స్ ఆర్ ఎక్సలెంట్. ఎందుకంటే ఎవ్రి సాంగ్ ఇంత క్యాచీగా ఉన్నాయంటే, ఆ లిరిక్స్ అండ్ హారిస్ గారు కొట్టే విధానం, అంటే సంగీతం కొట్టే విధానం, ఆ రెండిట్లు గొప్పతనం. ఆ 2 కలిపితే అందుకే ఈ సినిమాలో సంగీతం అండ్ పాటలు అంత అద్భుతంగా వచ్చాయి బేసిక్‌గా. డైలాగ్స్ బై త్రివిక్రమ్ గారు దే ఆర్ వెరీ గుడ్ అండ్ చాలా ఫన్నీగా ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ వెరీ మీనింగ్‌ఫుల్. సో, ఆయన రాసే మాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఫైనల్‌గా ప్రొడక్షన్ వాల్యూస్ బై కెఎస్ రామారావు గారు దే ఆర్ ఓకే అనిపించింది. అందుకే ఇదే చెప్తున్నా కదండీ! ఇదొక పాత సినిమా. దాని తర్వాత ప్రింట్ కూడా అంత అద్భుతంగా లేదు. సో, నేనంత యాక్యురేట్‌గా ఈ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయా? బాలేవా? అనేది నేను జడ్జ్ చేయలేను. ఓకే. ఎందుకంటే ఇఫ్ ఇట్ లుక్స్ డీసెంట్ ఎనఫ్ టు వాచ్, వాళ్ళు పెట్టే ఎఫర్ట్ వాళ్ళేదో ప్రయత్నం చేస్తే, నాకు ఐ ఫీల్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ దే ఆర్ ఓకే. మరీ చీప్ సినిమా అయితే ప్రొడక్షన్ వాల్యూస్ బాలేదంటాం గానీ, చూడడానికి కొంత గొప్ప ఏదో ఒకటి అంటే చూడొచ్చంటే పర్లేదు చూడొచ్చంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే నాకనిపిస్తాయి. సో, యాహ్! ఐ వుడ్ ఐ వుడ్ గో విత్ థాట్. సో, మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే నన్నడిగితే 'వాసు' అనే సినిమా ఇట్స్ ఎ హ్యూజ్ మిస్డ్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే వెంకటేష్ గారు అండ్ ఈ సినిమాలో సంగీతం అండ్ మాటలు, డైలాగ్స్ చాలా అద్భుతంగుంటాయి. ఆహ్, అండ్ ఎక్సలెంట్‌గుంటాయి. బట్ ఈ సినిమాల్లో అన్ని వేరే డిపార్ట్‌మెంట్స్ అని చూస్తే పెద్దగా ఏమి ఏమి ఇంపాక్ట్ ఉండవు. మెయిన్‌గా రైటింగ్ అండ్ డైరెక్షన్.
అంటే ఈ సినిమాలో ఉండే ఆ వీక్ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, నిజంగానే ఈ సినిమాకుండే ఒక పొటెన్షియలు దాన్ని లివ్ అప్ చేయడానికి అది అలౌ చేయదు. సో, ఆ ఫీ ఒక ఇన్ ఒక డిసప్పాయింటింగ్ ఫీలింగ్ ఇస్తదనమాట. ఏందంటే కుడ్ బీన్ ఎ లాట్ బెటర్. అరే! దీంట్లో ఉందిరా సత్తా కానీ వాళ్ళు సక్కగా వాళ్ళు తీయలేకపోయారు. వాళ్ళు సక్కగా ప్రయత్నం చేయలేకపోయారు. సో, బట్ మొత్తానికి చెప్పాలంటే కొన్ని క్లాసిక్ అంటే కొన్ని కామెడీ సీన్స్‌కి నోటబుల్ ఉండేవి కామెడీ సీన్స్‌కి క్లాసిక్ మ్యూజిక్ అండ్ సాంగ్స్‌తో అండ్ వెంకటేష్ గారు అద్భుతమైన పెర్ఫార్మన్స్‌తో ఐ థింక్ 'వాసు' మైట్ అది ఇంకా రెలెవెంట్ సినిమా ఉండొచ్చు బేసిక్‌గా. అంటే బాటమ్ లైన్ చెప్పాలంటే సినిమా ఎంటర్‌టైనింగ్ ఉంటది. బట్ నీకు బోలెడన్ని ఫ్లాస్ ఉంటాయి. దట్ ఇన్ ది ఎండ్ యూ క్యాన్ సే అరే! ఇది అద్భుతంగుంది. అరే! ఇది బావుందిరా అన్నట్టు. సో, ఒక ఇన్‌కంప్లీట్ అంటే ఒక డిసప్పాయింటింగ్ ఫీలింగ్ ఇస్తది గానీ, సో, యాహ్! ఇట్ ఈస్ ఎంటర్‌టైనింగ్ బట్ అట్ ది సేమ్ టైమ్ డిసప్పాయింటింగ్. ఇఫ్ దట్ మేక్స్ సెన్స్. సో, టేక్ ఇట్ యాస్ యూ విల్. That is all for today. Thank you so much for listening. Take care. Bye bye. Have a fantastic Tuesday. We'll see you all on Friday in our next episode. అదేంటో ఒక సర్ప్రైజు ఉండబోతుంది. చాలా రోజుల నుండి గాదు. కానీ కొంతమంది అడిగారు ఈ సినిమా జేయమని జెప్పి. సో, నేను ఒకటే హింట్ ఇస్తా. 'దేవిపుత్రుడు' లాంటి ఒక సిమిలర్ సినిమా ఏదైతే ఉందో మన ఇండస్ట్రీలో ఓకే. ఒక హీరోతో వాళ్ళు తీశారు. ఆ సినిమా గురించి మేము డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. సో, యాహ్! థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే. We'll see you all in our next episode. Bye bye.